తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ అనేది నడుస్తుందా? నిజంగా అవుననే అనిపిస్తుంది. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఒక దిక్కు ఏ విషయాలపైన తెలంగాణలో ఈరోజు అన్రెస్ట్గా ఉందో ఆ విషయాలపైన ఈరోజు మీడియా కానీ లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ స్పందించకపోవడం, దాదాపు ఇప్పటికీ రిటైర్ అయిన ఉద్యోగులు ఒక 50 మంది మరణించినా కానీ దీనిపైన ఎక్కడ కూడా చర్చ లేని విషయం. అన్నిటికీ పైన దాదాపు కలెక్టర్ గారి పైన ఈరోజు క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన ఈరోజు వాళ్ళ తరపున నిలబడటం మాట్లాడలేకపోవడం, ఈ విధంగా అనేకమైన అంశాలు అవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు బాజాబ్తో ఒక హైకోర్టు జడ్జి కూడా, ఒక హైకోర్టు జడ్జి మేడం శ్రీదేవి గారు చాలా చరిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చినప్పటికీ ఈరోజు ఆమె కూడా పెన్షన్ కోసం కోర్టు ఎక్కినప్పటికీ ఈరోజు హైకోర్టు దాదాపు ఒక 800 కేసులలో రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలు 12 వారాలలో చెల్లించాలని తీర్పులు ఇచ్చినప్పటికీ 1, 2, 3 కంటెంప్ట్ కేసులు వేసినప్పటికీ ఇయాటికి ప్రభుత్వం హైకోర్టు యొక్క తీర్పులను గౌరవించకపోవడం, ఇవన్నీ చూస్తుంటే మరి ఇవన్నీ జరుగుతున్న విషయంలో గవర్నర్ గారు మౌనంగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం అసలు ఏం జరగనట్టుగా ప్రవర్తించడం, హైదరాబాద్లో అక్టోబర్ నెలలో పోయిన అంటే 2024 సంవత్సరం అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఒక నెల రోజుల పాటు తెలంగాణ మీద, మన హైదరాబాద్ మీద మరి 144 సెక్షన్ ప్రకటించడం, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ఈరోజు 101% ఈరోజు ఇక్కడ అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ మామూలుగా ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి నేతృత్వంలో ఉంటుంది, కానీ ఈరోజు ఒక నియంత లెక్కనే ఒక పూర్తిగా క్యారెక్టర్ లేని ఒక క్రిమినల్ చేతిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. నేను గత రాత్రి జాతీయ స్థాయిలో దీన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నంలో నేను ఒక వీడియో చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఉదయకాలంలోనే పూర్తిగా దీన్ని తెలుగులో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు తెలంగాణ సమాజం నిన్న మహిళా సాధికారత కోసం, ముఖ్యంగా మహిళా రైట్స్ కోసం కొట్లాడేటోళ్ళు మరి మహిళల దానిపైన నిన్న జరుగుతున్నటువంటి డ్రగ్స్ కోడ్ పైన, కల్చర్ పైన, ట్రెడిషన్ పైన నిన్న దినాన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా నేను కొంతమందిని ఫోన్ లైన్లో తీసుకుంటా కొన్ని వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నిన్నటికి బాజాబ్తా గవర్నర్ గారిని ఇప్పటికీ దాదాపు నేను 5 సార్లు రీప్రజెంటేషన్ ఇచ్చిన. మీరు ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం ఉంది. 50 మరణాలు, ఈరోజు 50 మందికి దగ్గరలో వారు చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మాట్లాడతలేరు, మీరు ఎందుకు ఇంటర్వ్యూని అవుతలేరు అని చెప్పేసి, మీరు ఇంటర్వ్యూ అవుతలేరు అని చెప్పి ఈరోజు రాష్ట్రపతి గారు ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది ఈరోజు తెలంగాణ గవర్నర్ గారు ఈరోజు పంపడంలో పూర్తిగా విఫలం. ఇప్పటి వరకు ఆయన పంపుతలేదంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అనేది చెప్పి ఈరోజు మాట్లాడుకోవాల్సింది. ఈరోజు బాజాబ్తా ఒక న్యాయమూర్తి గారు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి వారు ఈరోజు పెన్షన్ ఇస్తలేరని హైకోర్టులో కేసు వేయడం, ఇవి అనేకమైన అంశాలపైన ఈరోజు మనం చర్చుకుంటే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దాదాపు తెలంగాణ ఉద్యమంలో దాదాపు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిండ్రు. అందులో చలో అసెంబ్లీ కానీ, లేకుంటే మిలియన్ మార్చ్ కానీ, సకల జన సమ్మె కానీ, ఈ విధంగా ఇంక్రిమెంట్లు పోగొట్టుకొని కేసులు పెట్టుకొని అనేక విధాలైన పోరాటాలలో వాళ్ళు భాగస్వాములైన పరిస్థితి వాస్తవానికి ఉద్యోగులకు తెలంగాణ ఉద్యమం అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ జీతభత్యాలు కానీ, వాళ్ళ ప్రమోషన్లు కానీ, అధికారులు స్పందన తీరు కానీ చాలా బ్రహ్మాండంగా ఉండే. రిటైర్మెంట్ అయిన నెల రోజుల్లోపే వాళ్ళ పైసలు, బెనిఫిట్స్, పెన్షన్లు అన్నీ కూడా వచ్చేటి. అయినా కానీ స్వయం పాలన కోసం, అది మన ఆత్మగౌరవం కోసం అనే నినాదాలు ఆ రోజు మేధావులు తీసుకురావడంతో ఈరోజు ఉద్యోగులందరూ ముందుకు వచ్చారు. కానీ ఈరోజు మొట్టమొదటి దెబ్బ పడ్డది ఉద్యోగుల మీదనే.
తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఉద్యోగులు ఈరోజు ప్రశ్నించలేని అడగలేని పరిస్థితులలో ఉన్నారు. ఈరోజు 6వ డిఏకు దగ్గరలో వారు వస్తే పరిస్థితి. గుడ్ మార్నింగ్ యాసిం మహమ్మద్. అయితే ఈరోజు దానికి దగ్గరలోకి వస్తున్నాం. అయినా కానీ ఇయాల్టికి వాళ్ళ డిఏలు ఒక డిఏకే సంఖ్యలు కొట్టుకునే పరిస్థితి. ఒక డిఏకే ఈరోజు దీంతో మీరు పండగ చేసుకోండి అని చెప్పి ఈరోజు భారతదేశం అంతటా ఈరోజు భోగి మంటలు జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల చిటిమంటలు రగులుతున్నాయనే మాట మాత్రం ఇది సత్యదూరం కాదు, ఇది పూర్తిగా వాస్తవమైంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీన్ని ఏ విధంగానైనా దారి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిలో ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి తెలంగాణ ఉద్యోగ సంఘాలు అనేది ఈరోజు తెలంగాణ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే బదులు ఈరోజు వాళ్ళు ప్రభుత్వానికి వత్తాసుగా మారినారు. ప్రభుత్వానికి ఈరోజు చెంచాగిరిగా మారినారు. దానికి ముందుగా ఉద్యోగ సంఘ నాయకుడు ఏం మాట్లాడినా చూసిన తర్వాత అసలు మనం ఎక్కడున్నాం అనేది మన ముందు కొంచెం చర్చ ముందుకు పోతాం. అసలు అప్రకటిత ఎమర్జెన్సీ అనేది తెలంగాణ నడుస్తుందా? ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారిని కూడా ఇందులో పావుగా చేసి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ రాజకీయాల కోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. దీనిపైన ఎక్కడ కూడా చర్చ లేదు, ఎక్కడ కూడా ఆమెకు మద్దతుగా నిలబడ్డ పరిస్థితి కనబడతలేదు. దీనికి లోతుగా పోయే ముందుగా అసలు ఉద్యోగ సంఘ నాయకులు దీని గురించి ఏం మాట్లాడుతున్నారు, దీన్ని కులాల వారిగా చీల్చి వాడుకునే ప్రయత్నం ఏ విధంగా చేసిన అనేది కూడా మనం ముందుకు పోదాం. ప్రజల పక్షాన ఉద్యమకారులుగా అధికారులుగా యావత్ తెలంగాణ గెజిట్ అధికారులు 87,000 మంది గెజిట్ అధికారుల పక్షాన అదేవిధంగా జేఏసీ 15,25,000 మంది ఉద్యోగుల తరపున మీకు తల వంచి నమస్కారం చేసుకుంటూ, ముఖ్యంగా మేము అడిగేది మీకు తెలియని సమస్య కాదు. మా మీద కింది స్థాయిలో ఆ డిఏ విషయం కావచ్చు, పిఆర్సీ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, సిపిఎస్ కావచ్చు, శుద్ర పూజలు చేస్తున్నారు వాట్సాప్ లో. కాకపోతే మీరు అతీత శక్తి కాబట్టి మీకు ఏం కాదు, మాకైతే ఇబ్బందిగా ఉందన్న. మేము అడిగేది ఒకటే, మా సంఘ పరంగా అడిగేవి 3 డిమాండ్లు ఉన్నాయి. మాకు తెలంగాణ గెజిట్ అధికారులుగా ఎక్కడ కూడా సంఘ భవనాలు లేవు, అన్ని సంఘాలకి భవనాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. తెలంగాణ గెజిట్ అధికారులుగా మేము అంతా కూడా సంచార జాతిలాగా ఉంటాం. ఒక జిల్లాలో 2 ఏళ్ళ కంటే ఎక్కువ పనిచేయం. మాకు అయితే 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి రికగ్నిషన్ ఒకటి అడుగుతా ఉన్న సంఘానికి. ఇక మిగతా మా గెజిట్ అధికారుల సంఘం తరఫున మేము ఎప్పుడు కూడా మీకు ఫ్రంట్ ఎండ్ సైనికులు. ఏ స్కీమ్ అయినా ఏదైనా సక్సెస్ చేసే బాధ్యత మాది. అవసరమైతే హాలిడేస్ అయినా పనిచేస్తాము, 1 గంట అదనం కూడా ఈరోజు సైనికుల లెక్క మేము పనిచేస్తాం, సైనికుల లెక్క మేము ఉంటాం, ప్రభుత్వానికి సైనికుల. ఈరోజు వాస్తవానికి వస్తే ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్యలో ప్రతి పథకం కూడా ఈరోజు జనానికి చేరవేసేది ఈరోజు ఉద్యోగులు. అసలు ఉద్యోగుల యొక్క రైట్స్ మాట్లాడకుండా ఈరోజు ప్రభుత్వం ముందు మోకరిల్లేటట్టుగా వాళ్ళ రైట్స్ మొత్తం ముందు పెట్టే పరిస్థితి ఉంది. పనిచేస్తాం మీకోసం సైన్యాలుగా పనిచేయడానికి 5 సంవత్సరాలే కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా సిద్ధంగా ఉంటాం అన్న. దాన్ని గెజిట్ అధికారుల తరఫున హామీ ఇస్తూ అదేవిధంగా ఒక సంఘ నాయకుడు ఒక ముఖ్యమంత్రిని అన్నా అని చెప్పడం, నీకు 1-to-1 ఉండడం వేరు. ఈరోజు అన్నా అని ముఖ్యమంత్రి గారి అన్నా అని మాట్లాడడం ఈరోజు అది ఒక ఆఫీసర్కు, ఒక చీఫ్ మినిస్టర్కు ఉన్నటువంటి ఏమున్నా కానీ అఫీషియలే, అన్అఫీషియల్ 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు అన్నా అని పిలవచ్చు, లేనప్పుడు ఇద్దరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేవీపీ రామచంద్రరావు గారు ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా చిన్నప్పటికీ ఆప్త మిత్రులైనప్పటికీ గవర్నమెంట్ కాడికి వచ్చేట వరకు పబ్లిక్ మధ్యలో ఆయన సార్ అని పిలిచేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, సార్ అని పిలిచేది. ఎందుకంటే ఆయన 7 కోట్ల జనానికి ఆయన ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఆ గౌరవం అనేది ఆయన ఇచ్చేది. కానీ ఈరోజు ఆ విధంగా మాట్లాడకుండా వీళ్ళు అన్నా అని మాట్లాడి ఈరోజు అంటే వాళ్ళ మధ్యలో రెగ్యులర్ జరిగే చర్చలలో ఈరోజు అన్ని మ్యాక్స్ ఫిక్సింగ్ అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు దీనిపైన అనేకమైన కేసులు ఉంటాయి. ఆ కేసులు ఏవి కూడా సాక్షిలు పెట్టకుండా ఏవి కూడా ఈరోజు వీళ్ళని కాపాడుకున్న పరిస్థితి. వీళ్ళకు జిల్లాలలో బిల్డింగ్లు అవసరం, కానీ ఈరోజు కాలిపోతున్న మంటల గురించి ఎక్కడ ఈయన ప్రస్తావనలో ఈయన స్పీచ్ నండి దాదాపు ఇప్పటికి 50 మంది చచ్చిపోతే ఆయన ప్రస్తావనలో ఆ మాట రానే రాదు. చూడండి ఒకసారి. జేఏసీ పక్షాన కూడా మన ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులుగా, మా అన్నగా, మా ఉమెన్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆల్ 75 డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, జిల్లా ఎంప్లాయీస్ కావచ్చు, ఈ రోజు ఓన్లీ పర్మిషన్ మాకు 150 మందికి ఇచ్చారన్న. 35 జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు, 75
డిపార్ట్మెంట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా రాష్ట్ర కమిటీ మాత్రమే అటెండ్ అయ్యాము. అందరూ కూడా మీతోటి కలిసి మాట్లాడాలి, ఒక ఫోటో ఉండాలనేది. నెక్స్ట్ ఇయర్ మేము స్టాండింగ్ కౌన్సిల్ పెట్టుకుంటామన్నా, మీరు పర్మిషన్ ఇస్తే 50,000 మంది తోటి స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటాం తమ ద్వారా, అది కోరుకుంటూ ఇప్పటివరకు 2 డిఏలు తమరు ఇచ్చారన్నా. ఒక డిఏ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఫైల్ కూడా మా దగ్గరకు వచ్చినట్టుంది. అనౌన్స్ అంటే బట్టి గారి ద్వారా అందులో మెన్షన్ చేశారు నెక్స్ట్ డిసెంబర్ లో ఇస్తామని. సరే అసెంబ్లీ తర్వాత అని అన్నారు, కానీ జనవరి 1 బట్టి గారి ద్వారా అంట, ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా కాదు, ఉప ముఖ్యమంత్రి మీద కాదు, ఈరోజు బట్టి గారి ద్వారా ఫైల్ మూవ్మెంట్ అంట. ఇంకేందండి అనుకున్నాము. ఆ 1 డిఏతో పాటు ఇంకా 5 డిఏలు పెండింగ్ ఉంటాయన్న. మేము ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకున్నాం, కానీ మా ప్రాథమిక సభ్యులు మా మీద డౌట్ పడుతున్నారు. మీరు సీఎం గారు కొలీడ్ అయిపోయారు, మీరంతా ఒకటే. వాట్సాప్ లో ఏదో చూడలేని మెసేజ్ పెడుతున్నారన్న. డిఏలు అదేవిధంగా పిఆర్సీ కూడా గత ప్రభుత్వం ఎలక్షన్ కోసం ఇచ్చింది తప్ప మా ఎంప్లాయీస్ కోసం ఇవ్వలేదు. ఎలక్షన్ వాటి కొరకు ఇచ్చింది కూడా మేము నమ్మలేదు. అదే 5% ఐఆర్ ఇచ్చారు. ఇంతసేపు సోది మాట్లాడారు. ఈ సోదిలో ఎక్కడ కూడా ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఉద్యోగులు ఇప్పటికి చచ్చిపోయారు, దాదాపు 50 మంది చనిపోయారు. వాళ్ళకి న్యాయం చేయాలి, ఆ కుటుంబాలు ఆదుకోవాలి, ఇప్పటికైనా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చేయాలి అనే మాట ఎక్కడ కూడా రాలేదు, ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, ఎక్కడ కూడా దానికి ఇవ్వలేదు. ఈరోజు 150 మందితోని మాత్రమే లోపలికి అలౌ చేసి 150 మంది మాత్రమే. ఈ 150 మంది కూడా ఎవరు? ఈరోజు గతంలా మన ఖమ్మం జిల్లాలో గతంలో కూడా కాదు, నేను ఆ ఫోటో కూడా చూపెడతా. 2 రోజుల ముందు ఫస్ట్ రియాల్సెస్ మీటింగ్ పెట్టిండ్రు. రియాల్సెస్ మీటింగ్ పెన్షనర్లతోని అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టిండ్రు. ఆ పెన్షనర్స్ మొత్తము ఈరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఆయనకు బంధువులు, ఇది ఆయన బంధువులు, వీళ్ళంతా ఆయన బంధువులు. పెన్షనర్స్ మీటింగ్ మొత్తం ఎవరు? ఆయన బంధువులతోని మీటింగ్ పెట్టిండ్రు. అర్థమైందా? అంటే ఈరోజు ఆయన కమ్మ సామాజిక వర్గం, ఆ కమ్మ సామాజిక వర్గం బంధువులను తీసుకొచ్చుకొని మీటింగ్ పెట్టి ఈరోజు పెన్షనర్లు వీళ్ళందరూ కూడా మనెంబడే ఉన్నారు, మనతోనే ఉన్నారు అని చెప్పి చూపించే ప్రయత్నం. సేమ్ ఇదే వీళ్ళనే తీసుకొని వచ్చి ఈరోజు మీటింగ్ పెట్టారు. నేను ఈ సందర్భంగా ఇంకొకటి చెప్తా. అంటే ఇది కులాల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత బేకారుగాడని చెప్పనీకలంటే ఈరోజు కులాల వారీగా వీళ్ళని చీల్చే ప్రయత్నం చేస్తూ, గతంలో ఒక వారం రోజుల క్రితము రెడ్డి సంఘం అని ఒక ఆయన ఫోన్ చేసిండు. రెడ్డి సంఘంకి వెళ్ళి నేను ఫోన్ చేస్తున్నా అని చెప్పి ఫోన్ చేసి ఆయన అడిగింది ఏంటంటే, అరే మా రేవంత్ రెడ్డి గారిని మీరు ఎందుకు ఇది చేస్తలేరు, ఎందుకు బతకనిస్తలేరు, మీరు ఆయనతోని మీరు ఎందుకు మా రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పేసి నాకు రెడ్డి సంఘము అధ్యక్షుడు అంట ఒక ఆయన ఫోన్ చేశాడు. మరి రెడ్డి సంఘం అధ్యక్షుడు నాకు తెలిసిన ఆయన రవీందర్ రెడ్డి గారు అని ఉన్నాడు. ఈయన ఈబీసీ కోసం కొట్లాడిండు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ కోసం కొట్లాడిండు, వాటి కోసం రెడ్డి వాళ్ళ పిల్లల కోసము లోన్ల కోసం కొట్లాడిండు, వాళ్ళ పెన్షన్ల కోసం కొట్లాడిండు, వాళ్ళ స్కాలర్షిప్ల కోసం కొట్లాడిన వ్యక్తి. మరి నాకు ఒక రెడ్డి సంఘం అధ్యక్షుని ఫోన్ చేసి ఆయన ఈయనను వీణ తరపున మాట్లాడే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టకన్నా నన్ను. మళ్ళీ ఆయన వాడుకుంటుంది ఇక్కడనేమో, ఈయననేమో చౌదరిలతో మీటింగ్ పెట్టిపించాడు, కమ్మ సంఘంతో మీటింగ్ పెట్టించి, అక్కడ పెన్షనర్లతో మీటింగ్ పెట్టించి, వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ హైదరాబాద్లో మీటింగ్ పెట్టించి ఈరోజు మాకు సపోర్ట్గా నిలబడాలి మీరు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టే ఈరోజు రిటైర్ అయిన వారిని కూడా కులాల వారీగా వాళ్ళను విభజించి ఈరోజు కులాల వారీగా వాళ్ళను పాలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా నాకు ఇప్పటివరకు నేను తెలిసిన వాళ్ళతో అన్నింటితో తిరగని ఇంత చిల్లరగా వ్యవహరించే వ్యక్తులను ఈరోజు మొట్టమొదటిసారి నేను చూస్తున్నా. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు పదవి కాపాడుకోనికి, రేవంత్ రెడ్డి గారు ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు అక్కడనేమో రెడ్డి కులాన్ని వాడుకుంటాడు. ఇక ఉద్యోగుల సంఘాల కాడికి వచ్చేటప్పుడు వీళ్ళతో మీటింగ్ పెట్టిన వాళ్ళతో కొంతమందిని తీసుకొచ్చి మాత్రమే ఈరోజు పెట్టే ప్రయత్నం చేసింది. హైదరాబాద్లో ఉద్యోగుల సంఘం మీటింగ్ అని ఒక డైరీ ఆవిష్కరణను పెట్టి అందులో ఎక్కడ కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్గా ఈరోజు డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తాం. ఈరోజు కలెక్టర్ది నేను మొన్న వీళ్ళకి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ గురించి, ఈరోజు వస్త్రధారణ గురించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. నిన్న దినాన ఈ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కూడా
వదలని పరిస్థితి. ఏ విధంగానైనా సబ్జెక్ట్ అనేది డైవర్ట్ కావాలి. ఈ రిటైన్ మరణాల యొక్క సబ్జెక్ట్ తెర మీదకి రావద్దు. దీని మీద ఎవరు కూడా ఉద్యమాలు చేయొద్దు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. ఈరోజు నిన్న జరిగినటువంటి నేను కృష్ణకుమారి గారు ఇప్పుడు సిపిఐ అనుబంధ సంస్థలలో మహిళల రైట్స్ కోసం పనిచేస్తూ ఉంది. మహిళల రైట్స్ కోసం ఉంటుంది. నేను అక్కతో కూడా నేను లైవ్లో తీసుకుంటా అని చెప్పి నేను ఫోన్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే ఈరోజు ఎవరు కూడా కలెక్టర్ది మాట్లాడతలేరు, కలెక్టర్ సబ్జెక్ట్ తీసుకొని వస్తలేరు. ఎందుకు తీసుకొని వస్తలేరు అనేది కూడా ఆమె మద్దతుగా ఎవరు నిలబడతలేరు. మళ్ళీ వేరే చిల్లర సబ్జెక్ట్స్ అన్నిటికీ మీద కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఈరోజు దానిపైన యాక్షన్ ఉండదు. కానీ ఐఎస్ అసోసియేషన్, ఐపీఎస్ వీళ్ళు అందరు కూడా దీని మీద మాట్లాడతారు, దీని మీద ఇది చేస్తారు. కానీ ఈరోజు ఎవరైతే ఏ ఛానల్ అయితే లీడ్ తీసుకొని ఈ న్యూస్ వచ్చిందో ఆ ఛానల్ పైన ఎటువంటి చర్య ఉండదు. అక్క గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. బాగుండ్రా అక్క? బాగున్నాను అక్క నిన్న మీది ఒక ప్రెస్ మీట్ చూసినా అక్క. అదే ఇందాక మీరు కాల్ చేశారు కదా నాకు. అవునవునక్క. కృష్ణకుమారి. అవునక్క, మీది నిన్న ఇది చూసిన. అయితే ఏంటంటే అక్క ఇప్పుడు ఒకటి మన ఈ కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆమె పేరు అప్రస్తుతం. అయితే ఆ ఐఏఎస్ ఆఫీసర్ పేరు బయట పెట్టి ఈరోజు ఆమె మీద పెద్ద పెద్ద స్టోరీలల్లి ఒక ఛానల్లా, ఒక పేరున్న ఛానల్లా ఆమె మీద స్టోరీ వస్తుంది. ఆ స్టోరీని క్యాచ్ చేసుకొని అన్ని ఛానళ్ళు కూడా దాని మీద పోతూ ఉంటుంది. అయితే ఆ స్టోరీ క్యాచ్ చేసి స్టోరీ చేసిన అన్ని ఛానళ్ళ పైన కూడా కేసులు అవుతాయి. కానీ ఏ ఛానల్ అయితే ఈ స్టోరీ పెట్టిందో వాళ్ళ మీద మాత్రం కేసు కాలే. ఎవరైతే లీడ్ ఇచ్చిందో వాళ్ళ మీద కాలే. నంబర్ 1. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ కలెక్టర్ గారు డ్రెస్సింగ్లో కానీ, ట్రెడిషన్లో కానీ, కట్టుబొట్ల కానీ, మాడతీర్లో కానీ అన్నీ కూడా మన ఇప్పుడు సోకాల్డ్ మహిళా మనులు కొంతమంది మాట్లాడుతున్నారు కదా, ప్రజాస్వామ్యవాదులు, మహిళా మనులు, రైట్స్. అయితే మరి ఆమె పూర్తిగా మన భారత సంస్కృతిని ప్రతిబింబించలేక ఆమె వస్త్రధారణ ఉంటుంది. మరి ఇవన్నీ ఉన్నా కానీ ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినప్పుడు ఇప్పుడు నిన్నటిదాకా సినిమా యాక్టర్ ఆమె అనసూయది వాళ్ళ గురించి ట్రోల్ చేసిన వాళ్ళు ఈ సబ్జెక్ట్ మాట్లాడతలేరు, దీన్ని ఎవరు ఖండిస్తలేరు. ఇది నిన్న నేను మీ చర్చలో కూడా నేను గమనించలే, అబ్జర్వ్ చేయలే. మరి మీ దృష్టికి అది వచ్చిందో రాలేదో, మీ సపరేట్ వీడియో అయితే చేసిండ్రు దీని మీద. మరి ఉన్నప్పటికీ ఆమెలో ఇప్పుడు ఆమె మన ట్రెడిషన్ ప్రకారం, మన కల్చర్ ప్రకారము ఆమె హైలీ క్వాలిఫైడ్, ఇవన్నీ సుగుణాలు ఆమె దగ్గర ఉన్నా కానీ ఆమెను ఎందుకు ఈరోజు మార్కెట్లో లాగి ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు. ఆమె తరపున ఐఏఎస్ అసోసియేషన్లు, ఐపీఎస్ అసోసియేషన్లు కూడా నిలబడ్డాయి. అయినా కానీ ఈరోజు ఈ సబ్జెక్ట్లో ఖండించిన వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఎందుకు మాట్లాడతలేరు అనే పాయింట్ మీద మీకు ఫోన్ చేసినాక. తప్పకుండా ఇది ఖండించాల్సిన విషయం అండి. మనం అనవసరంగా ఈ విషయం ఎక్కువ హైలైట్ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో మహిళా ఐఏఎస్ ఆఫీసరు పేరు కానీ ఆమె ప్రస్తావన కానీ పెద్దగా లేకుండా నేను కూడా వీడియో చేశానండి. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇలా ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేసేసి మాకిలా జరిగింది అని చెప్పే రోజు చాలా దురదృష్టకరమైన రోజు. ఒక మంత్రి గారు చెప్పనివ్వండి, లేకపోతే ఒక సినిమా యాక్టర్ చెప్పనివ్వండి, లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పనివ్వండి, ఇది మటుకు ఈ రాష్ట్రంలో వాంఛనీయమైన పరిస్థితి కాదు. దీనిని మరి ఎవరు ఖండించాలి? దీన్ని ఎవరు హైలైట్ చేసి ఇలా జరగకుండా ఉండటానికి ఒక బుద్ధి జ్ఞానం నేర్పాలి అని గనక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి అడుగులు పడాలి. అది ఏదో కొంతమంది మీద మేము చర్యలు తీసుకుంటాము, కొంతమందిని వదిలేస్తాము ఉద్దేశపూర్వకంగా అంటే మటుకు నడవదండి. ఇప్పుడు నిన్న సంధ్యారెడ్డి గురించి మేము చాలా సీరియస్ గా మాట్లాడితే ఆ సంధ్యారెడ్డి మామూలుగా వాళ్ళ గవర్నమెంట్, ఆమె ఏ పార్టీ అని చెప్పుకుంటుందో ఆ పార్టీ గవర్నమెంట్ లో ఉన్న మంత్రిని స్వతహాగా, అలాగే ఆ గవర్నమెంట్ లో ఉన్న పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆమెకు చెమగుట్టినట్లేదు. ఇది ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా ఉందని అనిపిస్తోంది.
ఇది ఏదో ఒక ఛానల్ ఏదో బయటికి తీసుకొని వచ్చి ఛానల్ తన కోసం చేసుకున్నట్లుగా లేదు. దీని వెనక ఎవరిదో హస్తం ఉంది. ఉమ్, దీని గురించి సిట్టు వేశారు. ఉమ్, సిట్టు వేసిన తర్వాత దీని వెనక ఎవరున్నా సరే, ఎంతటి వాళ్ళున్నా ఇది ఉపేక్షించాల్సిన విషయం కాదు. ఉమ్, పైగా మీరు అంటున్నారు బట్టలు వేసుకుంది కదా ఆమె సంస్కృతికి అనుగుణంగా, అలాంటి ఆమెను ఎలా అంటారు అని అంటేనే మనం ఏంటి బట్టలు వేసుకునే సరిగా వేసుకునే వాళ్ళ గురించి మాట్లాడడానికి లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుంది. ఉమ్, ఒక మహిళ బట్టలు సరిగా వేసుకుందా లేదా అనేది ఇక్కడ టాపిక్ కాదు. ఉమ్, ఒక మహిళని ఎంత వరకు మాట్లాడొచ్చు మీరు, ఉమ్, మర్యాదగా అయినా కానివ్వండి, అమర్యాదగా అవనివ్వండి, ఒక మహిళ గురించి మాట్లాడే హక్కు ఎంత ఉంది మీకు? ఉమ్, మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఉమ్, రాజ్యాంగం ఇచ్చిందా? చట్టం ఇచ్చిందా? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఉమ్, నేను సంధ్యారెడ్డిని కూడా నిన్న అడిగాము, అయినా ఆమె మళ్ళీ నిన్న ప్రెస్ తో మాట్లాడింది సిగ్గు శరం లేకుండా. ఉమ్, ఆమెనైతే వదిలేదు లేదండి. ఉమ్, ఆమె ఇంత జరిగిన తర్వాత కూడా ఇలా మాట్లాడుతుంది అంటే ఇంకా ఆమెను ఏమనాలి? ఆమెను ఎవరు వెనకేసుకొస్తున్నారు? అసలు ఆమె వెనక ఎవరున్నారు? ఉమ్, ఎందుకు ఆమె ఇలా మాట్లాడాల్సి వస్తుంది? అదేమంటే ఇప్పటిదాకా నేను కాంగ్రెస్ అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు పూర్తిగా ప్లేట్ ఫిరాయించేసేసి పార్టీకి దీనికి సంబంధం లేదని చెప్తుంది. ఉమ్, ఇదేంటి అంటే ఒక రకంగా వ్యక్తిగతంగానే అన్నది అని కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని పక్కన పెట్టేయాలనే ఉద్దేశంతో. ఉమ్, అలా కుదరదండి. ఆమె కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే మామూలు మహిళనా, లేకపోతే ఆమెకి ఏదో పెద్ద మదర్ ఫౌండేషన్ ఉందంట, దాని అడ్డం పెట్టుకొని అరాచకాలు చేస్తాను, నేను నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఒప్పుకునేది లేదండి. అయితే అంత సామాజిక బాధ్యత ఉంటే గనక అసలు మీడియా మీద ఆమె ఎందుకు మాట్లాడదు? మీడియా పైన మాట్లాడాలి కదా. మాట్లాడతలేదు. ఇదంతా వచ్చింది మీడియాలోనే కదా, లేకపోతే అసలు ఈ విషయం బయటకు వచ్చేదే కాదు. అవును, మీడియా అడ్డం పెట్టుకునే కదా ఇలా నాటకాలు ఆడుతోంది. ఎవరు ఆడుతున్నా సరే అది వాళ్ళ పార్టీ వాళ్ళు ఆడుతున్నారా, బయట వాళ్ళు ఆడుతున్నారా అంటే ఎవరు ఆడినా తప్పే. ఒక మహిళను అడ్డం పెట్టుకోవడం ఏంటండి? అవునండి. ఒక మహిళ అయినా, ఇప్పుడు మహిళలకైనా పురుషులకైనా ఆత్మగౌరవం ఉంటది. ఇప్పుడు మంత్రి గారి గురించే మనం బాధపడక్కర్లేదు. ఇప్పుడు ఈ ఎవరైతే మహిళ ఉన్నారో ఆరోపణలు ఎవరి గురించి అయితే వీళ్ళు మాట్లాడారో ఆ మహిళకి కుటుంబం ఉండదా? ఆ మహిళకి ఆత్మగౌరవం ఉండదా? అంటే ఇప్పుడు ఇంతంత చదువుకుని, ఇంత కష్టపడి, ఇంతంత ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ దాకా వచ్చిన మహిళల్ని కూడా మీరు ఉపేక్షించట్లేదు అంటే ఇంక మీరు అట్లా ఎవరంటే మీకు భయం ఉంటది? మీకు చట్టం అంటే భయం ఉంటేనే వీళ్ళు వాళ్ళు అని కాదండి. నా దృష్టిలో మంత్రి గారు ఎంత ఇంపార్టెంటో, ఐఏఎస్ ఆఫీసర్ ఎంత ఇంపార్టెంటో, సామాన్య మహిళ కూడా అంత ఇంపార్టెంట్. ఇప్పుడు భారతదేశం ముందు మంత్రుల లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ల, సినిమా యాక్టర్ల అనేది వదిలేయండి. మొదటగా వాళ్ళు పౌరులు, ఈ దేశ పౌరులు. ఈ దేశ రాజ్యాంగం వాళ్ళకి ఆ మాత్రం భద్రతను కల్పించాలి. ఆ భద్రత కలిగించిన కాడికి ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వీళ్ళు ఎందుకండి పదవులు అలంకరిస్తారు? వీళ్ళకి ఆ హక్కు ఉందా అసలు? లేదు. పైగా ఈ విషయంలో ఒకరిని ఒక రకంగా, ఇంకొకరిని ఇంకొక రకంగా వడ్డిస్తామంటే కుదరదండి. ఈ కథనాల్లో ఏ మీడియా ఛానల్స్ ఉన్నా, యూట్యూబ్ ఛానల్సా, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్సా, సోషల్ మీడియానా, ఎవరిని అయినా సరే ఉపేక్షించడానికి వీల్లేదు. ఈ సందర్భంగా అయినా ఒక పని పాఠాలు లేని లేకి యువత కొంతమంది వాళ్ళ లేఖి మనస్తత్వాన్ని బయట పెట్టుకునడానికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే మొన్న నేను ఈ సబ్జెక్ట్ పైన, ఐఏఎస్ అధికారిని సబ్జెక్ట్ పైన నేను గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన. అందులో ఎందుకు ఇచ్చిన అంటే ఐఏఎస్ అసోసియేషన్ ఖండించింది దాన్ని. అందులో నీట్గా పలానా ఛానల్ పైన యాక్షన్ తీసుకోవాలని ఛానల్ పేరు కూడా రాసిండ్రు. ఏది అందులో ఎన్టీవీ అని పేరు రాసిండ్రు. ప్లస్ ఐపీఎస్ అసోసియేషన్ కూడా ఖండించింది. 2 లెటర్స్ నా దగ్గర ఉన్నాయి. ఐపీఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చి డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు, ఐఏఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చి చీఫ్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు. వీళ్ళిద్దరు కూడా ఖండించుకుంటా వీళ్ళు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని అన్నారు. వాళ్ళు క్షమాపణ చెప్పలేదు. కింది ఛానల్ మీద నేను గవర్నర్ గారికి ఇచ్చిన. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి డీజీపీ గారు ఐపీఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అయినటువంటి రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఖండించి సంతకాలు పెట్టి ఈరోజు
వాళ్ళు ఖండించిన పరిస్థితి. అంటే మా ఐఏఎస్ ఆఫీసర్కు కూడా ఈరోజు క్యారెక్టర్ అసాసినేషన్ చేసిండ్రు, ఈరోజు పరిస్థితి బాగాలేదని రోడ్డెక్కిన పరిస్థితిలో గవర్నర్ హ్యావ్ టు ఇంటర్వీన్ ఇన్ దిస్ సబ్జెక్టు. అసలు దీని వెనక ఎవరు ఉన్నారు, ఏం చేసిండ్రు, దేనికోసం చేస్తున్నారు ఈ కుట్రలను. అయితే మెయిన్గా దీని వెనక బ్యాకప్ అయింది తెలుసా అండి. యాక్చువల్గా ఇప్పటికీ రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళ పైసలు రాక దాదాపు 50 మంది చనిపోయారు. 50 మంది చనిపోయారు. దీని మీద జాతీయ మానవ హక్కుల సంఘం ఏం చేసిందంటే 8 వారాలలో వీళ్ళ సబ్జెక్టు క్లియర్ చేయాలని ఇచ్చింది. ఈ సబ్జెక్టు చర్చకు రావద్దనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఒక్కొక్క సబ్జెక్ట్ రోజుకో సబ్జెక్టు ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు. మేము ఇవన్నిటిపైన కలిసి కలెక్టర్ గారికి ఇచ్చినాం. అందుకని నిన్న మీ ప్రెస్ మీట్ మేము బాగా డీప్గా ఫాలో అయినాం. గవర్నర్ గారు కూడా దీని మీద స్పందిస్తలేరు, మాట్లాడతలేరు ఈ సబ్జెక్ట్ పైన. ఇప్పుడు వాళ్ళే మాట్లాడతారు. ఏది ఒక అంటే మీరు అన్నది ఏ మహిళ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు అన్నారు. కానీ వీళ్ళు పలానా తీరుగా చేసుకుంటేనే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చర్చ కొన్ని రోజులు తీసుకొని వచ్చిండ్రు. ఇది చర్చ ఏంటంటే డైవర్ట్ చేయడానికి. ప్లస్ ఈ రోజు మరి ఈ మహిళను ఎందుకు అసాసినేషన్ చేస్తున్నారు, మరి దీనికి మీరు ఖండించాలి కదా. మీరు అన్న యూనిఫామ్ కోడ్ వేసింది కదా. మనము ఆ మాటని ఒప్పుకుంటే ఏమవుతుంది అంటే బట్టలు సరిగా వేసుకునే వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక హక్కు వస్తుంది. ఎవరికి వాళ్ళు విధిగా వేసుకోవాలి, అది వాళ్ళ బాధ్యత. వేసుకొని వాళ్ళ గురించి స్పందించాల్సిన హక్కు. నేను ఒక సామాజికవేత్తగా మాట్లాడుతున్నాను, నేను ఒక మదర్ ఫౌండేషన్ గా మాట్లాడుతున్నాను అని ఎవరైనా సరే చట్టం తీసుకుంటాం చేతిలోకి అంటే కుదరదండి. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయం చాలా సుస్పష్టం అండి. ఆమెకు మదర్ ఫౌండేషన్ ఉండొచ్చు, 3 లక్షల మందికి ఆమె సహాయం చేయొచ్చు. లేదు ఏం లేదని అంట ఉత్తదే. ఇగో అండి, నిన్న మీరు పేరు తీసుకుంటే నేను బాధపడి, నేను ఇప్పటికే మాటనే పేరు తీసుకుంటలేను. మీ నోట్లలో వాళ్ళ పేరు తీసుకునేంత స్థాయి వాళ్ళది కాదు. నంబర్ 1 వాళ్ళు నేను కాంగ్రెస్ వాళ్ళు తప్పదు. అందరికి ఛాలెంజ్ చేస్తుంది, నన్ను ఎవరేం చేస్తారు చూస్తాను అని మాట్లాడుతుంది. కోర్టులున్నాయండి ఈ దేశంలో, కోర్టులున్నాయి, చట్టాలున్నాయి. ఊరికి అయిపోతుంది అనుకుంటున్నా ఆవిడేదో మాట్లాడేసేసి నేను ఎవరికి భయపడను అని మాట్లాడుతుంది. ఇంతకంటే మనగాళ్ళు కూడా, ఇంతకంటే గొప్ప వాళ్ళు కూడా చట్టం ముందు తల వంచిన వాళ్లే. అంతే. చట్టం ముందు అందరం కట్టుబడి ఉండాల్సిందేనండి. చట్టపరంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి హక్కు ఉంది. ఈ దేశంలో పుట్టిన వ్యక్తులకే కాదండి, శరణార్థులుగా వచ్చిన వాళ్ళకి కూడా హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఆమె వచ్చారు బంగ్లాదేశ్ నుంచి, ఆమెకి ఎందుకు మనం ఆశ్రయం ఇచ్చామండి? అంతే, అది మన దేశం మన పెట్టుకుని నియమాలు, విధి. అంతే, మన విధి మనం రాసుకున్నాం. ఇలా ఎవరైనా సరే ఆశ్రయం కోసం వస్తే మనం ఆశ్రయం ఇస్తాము అని చెప్పి పెట్టుకున్నాం. అలాంటిది ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి, ఈ దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళకి, అలాగే కష్టపడి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఆ మాత్రం మనం మర్యాదను ఇవ్వకపోతే, వాళ్ళకి ఒక చట్టపరంగా రక్షణ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాలు ఉండి ఏంటండి? అంతే, వేస్ట్. నేను అందుకే ఇలాంటి సందర్భం వచ్చిన ప్రతిసారి నేను అలా లీడర్ సినిమా మాటను గుర్తు చేసుకుంటాను. ఆడపిల్ల ప్రాణాన్ని రక్షించలేని ప్రభుత్వం ఉంటేది లేకుంటే ఊడితే ఎంత అని మాట్లాడతారు కదా. అవును, మరి అది నేర్చుకోవద్దా అండి? మనం నేర్చుకోవాల్సిందే కదా. అది ఎంత ఆక్రోశం నుంచి వచ్చింది ఆ మాట. అవునవునవును. ఆ ముసలి తండ్రి ఎంత బాధపడతాడండి. అవునవునవును. అందుకని హక్కులు, మనిషికి హక్కులు ఉంటాయండి, మానవ హక్కులు ఉంటాయి, మనుషులకి మానవ హక్కులు ఉంటాయి. అలాగే కొంతమందికి హక్కులు ఉంటాయి, కొంతమంది చాటు దాక్కుంటాము అంటే మటుకు నడవదండి. అవునండి. పైగా ఎవరి కుట్రకి ఇది బలైపోయింది ఈ విషయం అనేది బయటికి రావాలి. 100% ఆ కుట్రదారులు బయటికి రావాలి. ఈ కుట్ర వెనక ఎవరున్నారో బయటికి రావాలి ఖచ్చితంగా. మహాభారతంలో శిఖండిని అడ్డం పెట్టి భీష్ముడిని చంపాలనుకున్నారు చూసారా? అవును. అది ఎంత బాధాకరమైన విషయం అండి. అవునండి. మీకు దీని వెనక ఎవరున్నా సరే, ఇప్పుడు ఒకళ్ళని కాదండి, ఇద్దరని కాదండి, ఎవరున్నా సరే దీనిని ఉపయోగించేది లేదు. ఏ మహిళకైనా, ఆఖరికి రోడ్డు పైన భిక్ష వెతుకునే మహిళకు కూడా హక్కు ఉంటదండి. అమ్మా, ఒక పాయింట్ చదువుతా. తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్మెంట్ ప్రెస్ రిలీజ్. ప్రెసిడెంట్ శివధర్ రెడ్డి గారు, ది తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ప్లేసెస్ ఆన్ రికార్డ్ ఇట్స్ అని
సాలిడారిటీ టు ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అంటే వాళ్ళకు కూడా మద్దతు తెలుపుకుంటా దీనిపైన తీవ్ర ఖండిస్తే వాళ్ళ లెటర్ హెడ్ పైన వాళ్ళు ఇచ్చిండ్రు. ఈరోజు వీళ్ళకంటే బలం ఉన్న లెవెల్ డీజీపీ గారు ఇచ్చిండ్రు. అవునండి. ఇప్పుడు ఇంతకు మించిన పవర్ఫుల్ ఎవరు ఉంటారు చెప్పండి? అవును. ఇక వాళ్ళే మాకు ఖండన ఇచ్చుకుంటా ప్రెస్ మీట్ ఇచ్చుకుంటా పోతా అంటే కాదండి, పెదాల మీద పప్పులు పండిస్తా అంటే కుదరదు. ఆ. చర్యలు ఏమున్నాయి అనేది కావాలి, ఆ. రిజల్ట్ ఏంటి అనేది కావాలి. ఆ, స్టేట్మెంట్లకే పరిమితం అయిపోతే కాదు. ఎవరి కన్నీళ్లు తుడవడానికి స్టేట్మెంట్లు, ఆ, అంతే. ఎవరి కన్నీళ్లు తుడవడానికండి. అవును అవును. ఉమ్, అందుకని ఇది కాదండి. ఆ, కావాల్సింది ఏంటి అంటే ఈ ఈ ఈ సంధ్యారెడ్డి ఈ విషయం మీద ఎందుకు మాట్లాడదు అని అడుగుతున్నాను నేను. ఉమ్, 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 ఆన్సర్ పైన మాట్లాడే హక్కు నీకు ఉన్నప్పుడు ఉమ్, ఈ వీళ్ళ పైన ఎందుకు మాట్లాడదు? ఆ, ఆ. అంటే దీని వెనక ఆమెకేవో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలనుకుంది. ఉమ్, ఆ ప్రతి ఛానల్ పిలిచేసరికి ఇంకేముంది, నేను పెద్ద స్టార్ అయిపోయానని నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఆ, ఇప్పుడేమో అది ఇది కాదు అంటే నేను కాంగ్రెస్ పార్టీ కాదు అంటోంది. ఆ, ఆ, ఆ. ఏది ఏమైనా ఈమె ఒక సామాజిక అంశం పైన మాట్లాడదలుచుకున్నప్పుడు తనామనా లేదండి, ఎవరి గురించి అయినా మాట్లాడాల్సిందే. అంతే కదా. అది మీరు ఆ లైన్ తీసుకున్నా మాట్లాడాలి. అంటే ఇంకొకటి దాదాపు ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 20,500 మంది రిటైర్డ్ అయినారండి. అందులో 20,005 మందికి ఒక్కరికి కూడా ఒక రూపాయి కూడా రాలేదు. ఒక 1000 మంది, అందులో 50 మంది ఇయాటికి మరణించారు. దాదాపు ఒక 1000 మంది మరణ ఛాయల పైన ఉన్నారు. నేను వాటితో కొట్లాడుతుంటే డైవర్షన్ చేయబట్టి మేము అందులో కూడా ఇన్వాల్వ్ కావాల్సి. పెన్షన్ కూడా ఇవ్వట్లేదండి. పెన్షన్ చాలా మందికి వస్తలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ఎవరికి రూపాయి సగం పెన్షన్ వస్తుంది. అయితే అందులో కూడా ఒక 50%కే వస్తుంది, తక్కిన వాళ్ళకి వస్తలేదు. అంటే 2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకి వస్తలేదు, అది ఓపీఎస్ కిందకి వస్తుంది కదా. చాలా మంది ఈరోజు ఊబర్లలో ఓలాలలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జాతీయ మానవ హక్కుల కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చినాయి దీనిపైన. ఇవాళ టైటిల్ ఏం పెట్టిందంటే తెలంగాణలో ఏమైనా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా ఏందని పెట్టిన. లాస్ట్ ఇవాళ పరిస్థితి ఏంటంటే శ్రీదేవి గారు, జస్టిస్ శ్రీదేవి గారు కూడా ఈరోజు నేను పైన పెట్టిన ఫోటో, ఆమె నా పెన్షన్ వస్తలేదని హైకోర్టులో పిటిషన్ వేసింది. మన హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి శ్రీదేవి గారు కూడా ఈరోజు రిటైర్డ్ న్యాయమూర్తి పెన్షన్ ఇవ్వలేదని చెప్పి ఆమె కూడా కోర్టుకు పోయినటువంటి పరిస్థితి. కోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చిన కేసులు ఒక 2,000 ఉంటాయి, 2,000 కేసులు ఉంటాయి, ఒక 850 కంటెంప్ట్ కేసులు ఉంటాయి. అయినా కానీ ప్రభుత్వం స్పందిస్తలేదు, దీని గురించి ఎవరు మాట్లాడతలేరు కూడా. నేను ఈ ఫైట్లో చేస్తూ ఉంటే ఇది చేస్తాను. దీనిపైన మరి మీరు ఏమైనా మద్దతు తెలుపుతారా అండి రిటైర్డ్ ఉద్యోగులకు? ఖచ్చితంగా అండి. ఎవరి హక్కులు కాలరాయడం కరెక్ట్ కాదండి. కాకపోతే ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మీరు మాకు సహకరించండి అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుకోవాల్సిన అవసరం
880 కేసులలో ఇది వచ్చింది, మన కంటెంప్ట్ కోర్టు. 80 కంటెంప్ట్ కోర్టులలో కేసులు వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ దేనిపైన కూడా ఈరోజు ప్రభుత్వం స్పందిస్తా అంటే హైకోర్టు జడ్జిమెంట్లు అంటే లెక్కలేదు, కంటెంప్ట్ అంటే లెక్కలేదు, ఈరోజు ఏది వీళ్ళ ఉద్యమాలంటే లెక్కలేదు, 50 మంది మరణాల మీద లెక్కలేదు, దాదాపు 1000 మంది ఈరోజు పడకల పైన ఉన్న లెక్కలేదు. ఈరోజు రాజ్యాంగం ఉద్యోగితోని ఒప్పందం చేసుకుంది. ఏంటంటే ఈరోజు నువ్వు చచ్చిపోయేదాకా బాధ్యత నాది, నువ్వు పని చేసిన పైసలు మొత్తం నేను ఇస్తా అని ఒప్పందం చేసుకుంది. దాన్నే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే నీతోని నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ కుటుంబ పోషణ నాది, మీ ప్రతి పైసా నేను మీకు ఇచ్చేస్తా, మిమ్మల్ని ఎక్కడ కూడా మోసం చేయని ఒప్పందం చేసుకున్న దాన్ని ఈరోజు వాళ్ళు ఇచ్చే పరిస్థితి. కానీ ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా దీన్ని ఇచ్చేస్తూ ఉంటే ఈరోజు మీడియా కూడా ఇంకొకటి డైవర్షన్ చేయడానికి ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తూ ఉన్నారు. కాబట్టి మొన్న ఉద్యోగ సంఘ నాయకుల స్పీచ్ కూడా మనం చూసినాం. ఎక్కడ కూడా ఈ మరణాల మీద స్పష్టత రాలేదు, మరణాల గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఈరోజు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడలేదు, ఈరోజు భవనాల గురించి మాట్లాడడం, ఒక డిఏ గురించి మాట్లాడడం జరిగింది. దీన్ని ఓవరాల్గా రాజ్యాంగం ఒప్పందం చేసుకున్న పైసలు ఇవ్వకపోవడం, లాస్ట్లో ఒక హైకోర్టు జడ్జి కూడా ఈరోజు నా పెన్షన్ నాకు ఇప్పియండి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చినప్పుడు ఇది చీకటి అంటే రాష్ట్రపతి పాలించకపోవచ్చు, కానీ రాష్ట్రపతి లెక్క రాష్ట్రపతి పాలన లెక్క రాష్ట్ర పాలన కొనసాగుతున్నప్పుడు అప్రకటిత ప్రజా ఇది అంటారా కాదా, పాలన అంటారా కాదా? ఒక టీచర్గా, ఒక యూనియన్ లీడర్గా ఈరోజు మీరు ఏం చెప్తారన్న దీని మీద? ఇప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, ఈ పరిపాలన అనేటువంటిది ఈరోజు ప్రభుత్వంలోకి రాకముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ ఎన్నికల గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యోగులకు తర్వాత పెన్షనర్లకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దాన్ని ఈరోజు మొన్న ప్రకటించినటువంటి ఆ డిఏ విషయం లోపల ఏలూరి శ్రీనివాసరావు గాని తర్వాత మారం జగదీశ్వర్ గాని వాళ్ళు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ తర్వాత జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఏలూరి శ్రీనివాసరావు గారు వారు ప్రభుత్వం తోటి లాలూచి పడి వాళ్ళకు ఏంటంటే గచ్చిబౌల్ లోపల ప్లాట్స్ ఉన్నవి, తర్వాత ఏసీబీ ట్రాక్ అయినటువంటి వాళ్ళను రీఇన్స్టిట్యూట్ చేయడం కొరకు వాళ్ళు తాపత్రయపడుతూ వాళ్ళ యొక్క వాళ్ళపైన ఉన్నటువంటి కేసులు బయటికి తీస్తారనేటువంటి ఆలోచనతోటి మాత్రమే ప్రభుత్వానికి వాళ్ళు లొంగి పనిచేస్తున్నారు. కానీ ఉద్యోగుల సంక్షేమం కొరకు కానీ తర్వాత పెన్షనర్ల సంక్షేమం కొరకు కానీ వాళ్ళు ఏమాత్రం పనిచేయడం లేదు. ఆ విధంగా పనిచేయకపోగా ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్ లో ఉంటే ఒకే డిఏ ఇచ్చి దాన్ని తర్వాత మళ్ళీ తర్వాత 30 నెలలుగా 30 నెలలు డిఏ ఇస్తానంటున్నారు. అది సమంజసం కాదు. అయితే గత జూన్ లో ప్రకటించినటువంటి డిఏ కూడా ఇప్పటి వరకు 8 నెలలు అయినా కానీ 8 నెలల నుంచి కూడా ఏ యొక్క రిటైర్డ్ ఉద్యోగికి రావడం లేదు. ఆ డిఏ బకాయిలు కూడా ఇంతవరకు రావడం లేదు. 28 ఇన్స్టాల్మెంట్లు ఒక్కటి కూడా రాలేదు ఇంతవరకు. తర్వాత ఇప్పుడు ఈ 30 నెలల డిఏ బకాయిలు కూడా ఇవి వస్తాయి అనేటువంటి గ్యారంటీ లేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికలలో కానీ తర్వాత ఆ విధంగా మిత్రుల ద్వారా తెలిసినటువంటి సమాచారం మేరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులు 45 మంది చనిపోయినారు అంటున్నారు. కానీ ఇప్పుడు మీరు 50 మంది అంటున్నారు. ఈ 50 మంది చనిపోయినప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి ఎందుకు కనికరించడం లేదు? ముఖ్యమంత్రికి అసలు మానవత్వం అనేది ఉన్నదా? మానవత్వం ఉన్నట్లయితే ఇంతమంది చనిపోయినప్పటికీ మరి వాళ్ళు చనిపోతాను, వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఆ హ్యుమానిటీ గ్రౌండ్ ఏంటి ఎందుకు లేదు? ఆ మానవత్వం ఎందుకు లేదు? మేము జీపీఎఫ్ మేము పొజిషన్ చేసుకున్నటువంటి డబ్బులు మా జీపీఎఫ్ మాకు ఇవ్వకుండా వీటన్నింటినీ పక్కదారి పట్టించి ఈ విధంగా కోర్టు ఆదేశించినప్పటికీ ఇప్పుడు ఈ రాష్ట్రం లోపల సుప్రీం అంటే హైకోర్టు అనేటువంటిది ఉన్నత న్యాయస్థానం. ఉన్నత న్యాయస్థానానికి మా రిటైర్మెంట్ బకాయిలు మాకు ఇప్పించండి అని న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి
ఆ యొక్క ఉద్యోగులకు కూడా ఈ రోజు చెల్లించకపోయినటువంటి దారుణం. అంటే ఇక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క హైకోర్టు మీరు ఆదేశించినప్పటికీ కూడా ఇవ్వకపోవడం మేము ఏమని అనుకోవాలి ఈ ప్రభుత్వాన్ని? అనా ఇందులో మీకు ఒక విషయం, ఒక పాయింట్ నేను ఇలా గుర్తు చేయదలుచుకున్నా. ఏంటంటే ఉద్యోగ సంఘ నాయకుల మొన్న మీటింగ్ అయింది కదా ముఖ్యమంత్రి, దానికంటే ముందు నాకు రెడ్డి సంఘంకి వెళ్ళి ఒక ఆయన ఫోన్ చేసిండు. అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు వెంబడి పడుతుండ్రు సార్, అది ఇదని మాట్లాడాడు. నెంబర్ 1. రెండవది అంటే కులాల వారిగా కూడా ఏ విధంగా డివైడ్ చేస్తున్నా చూడు. నేను ఇలా సోమిరెడ్డి అనేట ఆయన రెడ్లు కూడా చచ్చిపోతుందబ్బా అని చెప్పిన. మొన్నటి దినానవా మన ఖమ్మంలో పెన్షనర్ల మీటింగ్ పెట్టిండ్రు. ఎవరు మొత్తం ఖమ్మాకు సంబంధించిన వాళ్ళతోనే పెట్టిండ్రు. పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిన పరిస్థితి. అంటే ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మరణిస్తూ ఉన్నారు. దీనిపైన ఎవరు మాట్లాడారు ఈరోజు? దీనిపైన కులాలు రావు. చనిపోయిన వాళ్ళ రెడ్లు లేరా అన్న? చనిపోయిన వాళ్ళ కమ్మోళ్ళు లేరు. ఇప్పుడు పెన్షన్ ఏది ఇప్పుడు పైసలు రాని వాళ్ళ దావకాలు అడ్మిట్ వాళ్ళ కమ్మోళ్ళు లేరా? అందరూ ఉన్నారు, అన్ని కులాలు. అంటే ఏ స్థాయికి దిగజారిందంటే ఈరోజు ప్రభుత్వ పెద్ద అన్ని స్థాయిలో దిగజారిండు. నంబర్ 1 అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఒక 50 మంది మరణించిందని, ఒక్కరు చనిపోతేనే చాలా పెద్ద కేసు. అసోంటిది ఈరోజు 50 మరణాలు. అంటే నా ఫోన్లు చేసి చెప్పిండు. భద్రాద్రి కొత్తగూడెంకి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ కొడుకు ఫోన్ చేసిండు, ఒక కానిస్టేబుల్ భార్య ఫోన్ చేసింది. అంటే అది మన లిస్టులో లేని పేర్లు. అట్లా ఇంకో 5 పేర్లు నా ఫోన్లలో వచ్చినాయి. గద్వాల ఒకళ్ళు అఖ్తర్ అనే ఆమె ఫోన్ చేసింది. వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. అక్కడ 2 కిడ్నీలు చెడిపోయి మన గద్వాలు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్నారు. ఈ విధంగా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద తతంగం నడుస్తున్నప్పుడు మీడియాల చర్చ ఉండదు. ప్రతి దానిపైన ఈరోజు ఆడ కుక్కీనింది, ఈడ నక్కీనింది అని చెప్పేసి పెద్ద పెద్ద డిబేట్లు పెడతా ఉంటారు. ఈరోజు అరే ఇన్ని మరణాల పైన ఇంతమంది రోడ్ల పైన ఉన్నారు. దాదాపు 20,500 మంది రిటైర్డ్ అయ్యారు. దాదాపు 19,000 మందికి ఇంకా పైసలు రావాలి. ఈరోజు వేల మంది దీనిపైన ఉన్నారు. ఈరోజు హైకోర్టులో జడ్జిమెంట్లు వస్తున్నాయి, మానవ హక్కుల కమిషన్లకే జడ్జిమెంట్లు వస్తున్నాయి. అయినా కానీ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? రాజ్యాంగం ఒప్పందం చేసుకున్నటువంటి ఈ ఉద్యోగుల డబ్బులు బకాయిలు వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు అనేది ఈరోజు మీడియాలో కూడా చర్చించకపోవడం ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ కనబడుతున్నట్టు అనిపిస్తలేదన్న? అదే తెలంగాణ లోపల ఈ విధంగా ఇష్టానుసారంగా పరిపాలన అనేటువంటిది జరుగుతున్నటువంటిదిగా ప్రజలు భావించవలసి వస్తున్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి గవర్నర్ గారి స్పందన కూడా లేదు. గవర్నర్ గారు కూడా మాట్లాడతలేరు. గత 10 సంవత్సరాలుగా ఈ ఆర్థికంగా ఉన్నటువంటి ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణను మార్చినటువంటి ఆ యొక్క గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినాము. ఉద్యోగులుగా, తర్వాత రిటైర్డ్ పెన్షనర్లుగా, తర్వాత ప్రజలు, తర్వాత నిరుద్యోగులు, వీరందరూ కూడా కావాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసుకొని రావడం, అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది. అది కూడా గుర్తించుకోవడం లేదు ఈ ప్రభుత్వం. ఈ రోజు నిరుద్యోగులు కూడా గత 4 రోజులుగా హైదరాబాద్ లో మాకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తుంటే వాళ్ళను కూడా అనవసరంగా అంటే అప్రజాస్వామికంగా వాళ్ళను అరెస్ట్ చేసి జైలు లోపల నిర్బంధించడం జరిగింది. కేసులు బనాయిస్తున్నారు. ఇదేనా పరిపాలన? ఇదేనా కోరుకున్నది తెలంగాణ ప్రజలు? ఎందువరకేనా తెలంగాణ తెచ్చుకున్నటువంటిది అనేటువంటి ఆవేదన వెలువచ్చాల్సినటువంటి వస్తున్నది. ఈ ప్రభుత్వము ఇప్పుడు ప్రజాపాలన అనే పేరుతోటి, తర్వాత ఇందిరమ్మ పరిపాలన అనే పేరుతోటి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అనేటువంటి నెరవేర్చకపోవడం ఎంతవరకు సమంజసము? తర్వాత ముఖ్యంగా మాకు రిటైర్డ్ పెన్షనర్లకు మాకు రావాల్సినటువంటి డబ్బులను, మా జీపీఎఫ్ ను మీరు పక్కదారి పట్టించి మాకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసము? దాచుకున్న పైసలు అవి మేము దాచుకున్న పైసలు జీపీఎఫ్ కానీ, తర్వాత జిఎస్సి కానీ, కమ్యూటేషన్ కానీ, గ్రాట్యుటీ కానీ, తర్వాత మా యొక్క ఎర్నింగ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, తర్వాత ఇవన్నీ కూడా మేము మా యొక్క లీవ్లను మేము పొదుపు చేసుకున్నటువంటి ఇవన్నీ కూడా మా రిటైర్మెంట్ తర్వాత మాకు ఎన్నో రకాల ప్లాన్లు ఉంటాయి. తర్వాత పిల్లల పెళ్లి చేసుకోవాలని, తర్వాత ఆ ఇల్లు కట్టుకోవాలని, ఇల్లు కట్టుకున్నట్లయితే వాటికి లోన్లు తీర్చాలని, ఈఎంఐలు ఇవన్నీ చెల్లించాలని ఈ రోజు చాలా మంది కూడా ఆ రోగాల బారిన పడి ఈ రోజు ఇప్పటికి కూడా
ట్రీట్మెంట్ పొందుతున్నారు, కొందరు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఒక భూపాలపల్లి లోపల మొన్న చెన్నై అనేటువంటి అతను చావు బతుకుల్లో ఉన్న క్యాన్సర్ తోటి బాధపడుతుందని 2-3 సార్లు స్టేట్మెంట్ ఇస్తే అతనికి మొన్న 16 లక్షలు ఇచ్చినట్టుగా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఇంకా ఆయనకు 40 లక్షలు రావాలి. ఎందుకు ఇవ్వరు మరి? ఆయన అవసరమైన దశలో ఉన్నాడు కదా, డబ్బులు ఆయన చూసుకుంటూ బతుకుతారు కదా. వాళ్ళ బిడ్డల దగ్గర పైసలు తీసుకొని ఉంటాడు ఇప్పుడు. ఇప్పటికి కూడా చాలా మందికి అప్పుల బాధతోటి కుట్టుమిట్టాడుతున్నారు ప్రతి నెల. ఇప్పుడు నేను సర్వీస్ లో ఉన్నప్పుడు నాకు 1,70,000 వచ్చేది, ఈ రోజుకి ఇప్పుడు 78,000 వస్తాను. అంటే ఇంకా 90,000 రూపాయలు నా డబ్బులు అక్కడ ఉంటున్నాయి. అవి ఏం చేస్తాను నువ్వు? ప్రభుత్వానికి మిగులుతున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర 55% డబ్బులు మీ దగ్గర ఉంటున్నాయి. ఆ డబ్బులు ఏం చేస్తాను మరి? అంటే ఇప్పుడు ఖాళీ అయితే 20,500 మంది ఖాళీ అయితే 20,500 పోస్టులు కూడా ఖాళీ ఉన్నట్టే కదా. అంతే కదా. ఈ ఖాళీ పోస్టులను వెంటనే ఎందుకు నీకు ఫిల్అప్ చేయట్లేదు? మెగా డిఎస్ చేస్తానన్నావు 25,000 తోటి. ఆ మెగా డిఎస్ చేసిందా? ఈరోజు నిరుద్యోగులు అందరూ కూడా లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ మాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఏళ్ళ తరబడి వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు. ఆ నిరుద్యోగులు భర్తీ చేయాలని అంటే కూడా వాళ్ళకు నిరుద్యోగ అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు. తర్వాత ఈ రిటైర్మెంట్ అనేటువంటి వారికి రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. ఇదేనా ఈ ఉద్యోగులు తర్వాత రిటైర్మెంట్ వాళ్ళందరూ కోరుకొని ఆ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నందుకు తగిన బుద్ధి చెప్తున్నారు. ఈ పరిపాలన ఈ విధంగా కొనసాగించినట్లయితే ఇప్పటికే ప్రజల లోపల తర్వాత ఉద్యోగుల లోపల అసంతృప్తి అనేది వచ్చింది. తర్వాత ఇదే విధంగా కొనసాగించినట్లయితే ఆ అసంతృప్తి అనేటువంటిది అదే విధంగా కొనసాగుతుంది. ప్రజల విశ్వాసాన్ని తర్వాత ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోతారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ రిటైర్మెంట్ వారికి రావాల్సినటువంటి బకాయిలన్నింటి కూడా వెంటనే చెల్లించాలని, రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ మీరు చెల్లించకపోవడం దారుణము, కాంటెంప్ట్ వేసినప్పటికీ కూడా చెల్లించకపోవడం అనేటువంటి మహాదారుణము. తర్వాత దీనిపైన హైకోర్టు కూడా జోక్యం చేసుకొని ఆ ప్రభుత్వాన్ని మందలించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది కందుకూరు దేవదాస్ గారు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు అన్నగారు ఫోన్ మాట్లాడినారు. అయితే ఈ విధంగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అనేది తెలంగాణ నడుస్తున్నది అనేది మాత్రం వాస్తవం. అందులో ఎటువంటి డౌట్ లేదు. 101% తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ అనేది నడుస్తుంది. ఇక్కడ ఆ విధమైన వాతావరణం ఆ విధంగా ఉన్నది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ విధంగా వ్యవహరించడం మాత్రం అత్యంత దారుణం. ఇది అత్యంత దారుణం. ఈరోజు అంతేకాకుండా ఈరోజు ఇంకో రిటైర్డ్ ఉద్యోగి సార్ ఇంతకుముందు జనరల్ మేనేజర్గా పనిచేసిండు. ఆ సార్ కూడా లైన్లో ఉన్నాడు. ఒకసారి సార్ లాస్ట్లో ఒక ఫోన్ తీసుకొని అసలు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితి పైన ఆరపల్లి రాజేందర్ గారు మధ్యాహ్నం కొంచెం సేపు మ్యూట్ ప్రాబ్లం ఇచ్చింది. అన్న నమస్తేనా? నమస్తేనే అన్నా. ఏం లేదన్నా, ఇప్పుడు దాదాపు అంటే రాజ్యాంగము మన కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఈ ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడైతే అపాయింట్ అవుతాడో అప్పుడు కమిటెడ్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ ఉద్యోగితోని ఒప్పందం చేసుకుంటుంది. ఏంటంటే నువ్వు ఇవాళ నౌకరెక్కిన కాంచెలి నీవు నౌకరు రిటైర్ అయ్యేదాకా నా బాధ్యత, అంతేకాకుండా నీవు రిటైర్ అయిన తర్వాత నువ్వు కాలం చెల్లేదాకా నీకు పెన్షన్ ఇచ్చి ఆదుకునే బాధ్యత నాది, అంతేకాకుండా నువ్వు పోతే నీపైన ఆధారపడ్డోళ్లను కూడా ఆదుకునే బాధ్యత నాది. దాన్నే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు అన్న. అంటే నేను స్టడీ చేసిన కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ను గిన దారి మళ్లించి ఏదన్నా చేస్తే అది చాలా సీరియస్ కేసు. పాయింట్ నెంబర్ 1. దీనిపైన మీడియా ఛానళ్లలో చర్చ ఉండదు, దీనిపైన ప్రభుత్వ పెద్దలు చర్చ ఉండదు, ఆపోజిషన్ పార్టీలు మాట్లాడతలేవు. నెంబర్ 1. రెండవ పాయింట్ ఏంటంటే ఈరోజు దాదాపు 50 మంది చచ్చిపోయినారు అన్న రిటైర్ ఉద్యోగులు. 20,500 మంది రిటైర్ అయ్యారు. అందులో దాదాపు 19,000 మందికి ఇంకా పైసలు రాలేదు. ఎక్కడ కూడా చర్చ లేదు దీనిపైన, ఎక్కడ కూడా ఫైల్ మూవ్మెంట్ లేదు. యూనియన్లు కూడా మౌనంగా ఉంటున్నాయి. యూనియన్లు మౌనంగా ఉండి ప్రతిపక్షాలు ఈరోజు ప్రేక్షక పాత్ర, మీడియా మౌనం,
ఈరోజు యూనియన్ లీడర్లు చేతులు ఎత్తేసిన పరిస్థితులలో ఈరోజు దీన్ని అప్రకటిత ఎమర్జెన్సీ అంటే ఒక నియంత పాలన ఉన్నటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ తప్ప నాకైతే ఏం కల్పిస్తలేదన్నా. మీరు ఏమంటారన్నా మీ అనుభవం ప్రకారం? అన్న ఇది 100% నేను కూడా ఏకీభవిస్తున్నా మీతోటి. ఎందుకంటే ఇలాంటి కొన్ని ఏదైతే ఎంప్లాయీస్ వెల్ఫేర్ కావచ్చు, తర్వాత మీరు అన్నట్టు పబ్లిక్ వెల్ఫేర్ కావచ్చు, ఏదైతే సక్రమంగా అనుదిన చర్యగా జరగాలో అవి జరగడం లేదు. అది రొటీన్ గా జరగాలి. రిటైర్మెంట్ అనేది కావచ్చు, రోజు కార్యక్రమాలు కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్ గా లేకుండా పోయింది. ఈ రోజు నిన్న క్యాలెండర్ ఏదో మనం ఇప్పుడు ఆన్లైన్ లేము కదా. ఆన్లైన్ లోనే ఆన్లైన్ లో ఉన్నారా? అంటే ఆన్లైన్ అంటే ఇది ఫోన్ ఇన్లా. అదే ఫోన్ ఇన్ లో ఉన్నాం కదా. పబ్లిక్ చూస్తున్నారా? ఇది వింటున్నారా? ఓకే రైట్. అంటే ఇప్పుడు వ్యవస్థ ఇప్పుడున్న ప్రస్తుత పరిపాలన వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ మాత్రము ప్రాపర్ గా పోవడం లేదనేది ప్రతి మేధావి గమనిస్తున్నాడు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఎందుకంటే పరిపాలన అనేది రొటీన్ గా డే టు డే పరిపాలన చాలా పీస్ఫుల్ గా, ఒక రొటీన్ గా, ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా, ఒక పారదర్శకంగా, ఒక ట్రాన్స్పరెంట్ గా వ్యవస్థ నడుస్తుంటే అప్పుడు పబ్లిక్ లోపల ఏమైందంటే ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది. ఈ రోజు ఒక ఉద్యోగి అనే అతను ఏ ఉద్యోగాన్ని కానీ అటెండర్ నుంచి ఆఫీసర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఎవరైనా ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా ఉద్యోగ వాళ్ళ బాధ్యత నెరవేరుస్తూ ఉంటాడు 35 సంవత్సరాలు మినిమం గా. నెరవేరుస్తున్నప్పుడు వాళ్ళు ఏం ఆశపడతారంటే, నేను నా ఉద్యోగ ఏదైతే విరమణతోటి డబ్బులు వస్తాయో ఆ డబ్బులు తోటి నేను ఒక చిన్న ఇల్లు కట్టుకోవడమో, లేకుంటే నా బిడ్డ పెళ్లి చేయాలో, ఇలాంటి వాటి ఆశలతోటి వాళ్ళు ఉంటారు, జమ చేసుకుంటారు. ఇప్పుడు పిఎఫ్ అనుకోవచ్చు, గ్రాడ్యుయేట్ అనుకోవచ్చు, ఇంకా ఇది ఈఎల్ ఎన్కాష్మెంట్ కావచ్చు. ఈరోజు దుస్థితి ఏంటంటే ఈఎల్ ఎన్కాష్మెంట్ కూడా 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదని పేపర్లో చదివాను నేను. అంటే అది ఈఎల్ ఎన్కాష్మెంట్ అనేది ఆన్లైన్ లో అప్లై చేయగానే వాళ్ళకి ఇమీడియట్ గా విత్ ఇన్ 2 days 3 days లో వాళ్ళకు బ్యాంకులో క్రెడిట్ అయిపోవాలి వాళ్ళ అకౌంట్ లో. అది ఈఎల్ ఎన్కాష్మెంట్ ఎందుకు చేసుకుంటామంటే, ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఫెస్టివల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నెలకు సంవత్సరానికి ఒక 30 years ఉంటాయి. వాళ్ళు దాచుకొని ఆ 30 సంవత్సరం తర్వాత ఎన్కాష్ చేసుకుంటారు. కొందరు ఏంటంటే మొత్తం సర్వీస్ ఎండింగ్ దాకా, కొంత ఒక 350 years 300 years కొన్ని ఆర్గనైజేషన్స్ బట్టి అవి ఉంటాయి అన్నమాట. అవి దాచుకొని వాళ్ళు లాస్ట్ లో, ఇవన్నీ నేను కూడా లాస్ట్ లో ఈఎల్ ఎన్కాష్మెంట్ చేస్తే నాది 5 lakhs వచ్చిందండి. ఒక ఈఎల్ ఎన్కాష్మెంట్ ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే నాకు అకౌంట్ లో వచ్చేసింది. అంటే నేను ఏమంటా అంటే, ఈ చిరు ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, ఆఫీసర్లు ఎవరన్నా కానీ వాళ్ళకు హ్యాండ్ టు మౌత్ ఉంటది. ఉద్యోగస్తుడు అంటే హ్యాండ్ టు మౌతే, చదివించుకోవాలి పిల్లలను, అన్ని వాళ్ళకి వేరే ఉండవు ఆస్తులు, వేరే ఇవి వ్యాపకాలు కానీ. ఏదో కొద్ది మంది ఏదైనా చిన్న బిజినెస్ చేసుకుంటారు కానీ 90% ఆఫ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఆర్గనైజేషన్ కే పనిచేస్తారు, వాళ్ళు చేసే సంస్థకే పనిచేస్తారు. గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏ ఆర్గనైజేషన్ అయినప్పటికీ వాళ్ళు ఒక నిబద్ధతతోటి వాళ్ళ జీవితం 30 నుంచి 35, ఒక్కొక్కరు 40 సంవత్సరాలు కూడా ఉద్యోగం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ ఆశలు ఏమైతున్నాయంటే అడి ఆశలు అయిపోయినాయి. దాదాపు నా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో రిటైర్డ్ అయ్యి ఒక 10 మంది ఉన్నారు నా బ్యాచ్ వాళ్ళు. ఆ 10 మందికి 2 ఏళ్ల నుంచి నన్నే వేడుకున్నారు, నాకు ఈ డబ్బులు రాలేదన్నా, ప్లీజ్ ఇప్పి అన్నా అని నన్ను అడిగారు. కానీ నాకు ఎక్కడ కూడా అడిగినా ఇప్పించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అదే సెంట్రల్ గవర్నమెంట్ లో అయితే వాళ్ళకి, ఇప్పుడు నేను మహారత్న కంపెనీ ఎన్టీపీసీ సెంట్రల్ గవర్నమెంట్ పవర్ సెక్టర్, దానిలో మాకు రిటైర్మెంట్ రోజే మాకు ఇంటి కారు పంపి ఫ్యామిలీని తీసుకెళ్లి రిటైర్మెంట్ చేసి అదే రోజు చెక్ కవర్ లో పెడతారు, లేకుంటే ఆన్లైన్ లో మాకు అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది అదే రోజు. అన్ని పబ్లిక్ సెక్టర్స్, ఎన్టీపీసీ కాదు, బిహెచ్ఎల్ కావచ్చు, ఇంకా ఎన్ఎండిసి కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఒక సిస్టమేటిక్ వెళ్తాయి. మరి స్టేట్ ఎందుకు వెళ్ళలేకపోతుంది అంటే, ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు నుంచి అదే నడుస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు 10 సంవత్సరాలు, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది, రొటీన్ కంటిన్యూ అవుతుంది. సో నా బాధ ఏంటంటే, ఒక ఉద్యోగస్తును, ఒక రిటైర్డ్, ఒక ఇంటలెక్చువల్ గా నేను ఏమంటా అంటే, ప్రభుత్వం అనేది
ఈ ఐఏఎస్ వాళ్ళు కావచ్చు, ఇంకా హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో, పొలిటీషియన్స్ కాదు నడిపించేది, యాక్చువల్ గా ఆఫీసర్స్ నడిపియాలి ప్రభుత్వాన్ని. అంటే ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఫైనాన్షియల్ బడ్జెటింగ్ చేసుకోవాలి. ఏ డిపార్ట్మెంట్ కి ఎంత బడ్జెటింగ్ ఉంది, ఆ బడ్జెట్ ఇటు అటు అంటే డీవియేషన్ కాకుండా, దారి మళ్లించకుండా, సర్వీసెస్ సాలరీస్ బడ్జెట్ ఏంది, ఇంకా వేరే బడ్జెట్ ఏముంది, రెగ్యులర్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఎంత అనే దాని మీద కరెక్ట్ గా చేసుకోగలిగితే, కంపల్సరీగా సిస్టమేటిక్ గా పోగలిగితే అందరికి మేలు జరుగుతుంది, అందరికి న్యాయం జరుగుతుంది. నిరుద్యోగులు అంటున్నారు, సారీ, ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఇంత బాధపడి మొన్న చూశాను, వాళ్ళు స్ట్రైక్ చేయాలా వాళ్ళ బెనిఫిట్స్ రావడానికి. వాళ్ళు అసెంబ్లీ ముట్టడి, సెక్రటరేట్ ముట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పెద్దోళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళ మీద పోలీసు వాళ్ళు కూడా అగాత్యంగా లోపల తోస్తూ ఉంటే దుఃఖం అనిపించింది. వాడు సర్వే చేసినాక పోలీసు వాడు తీసుకుపోయి వాడిని లోపల దోస్తుడు. ఇది ఎక్కడి ప్రభుత్వం అండి, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? తప్పు చాలా. ఆ పరిస్థితి తీసుకురావద్దని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాంటి పరిస్థితులు రాకూడదు. వాళ్ళకు సేమ్ డే ఇవ్వాలి బెనిఫిట్స్, లేదంటే ఆ మంత్ లో క్యాలిక్యులేషన్ చేసి ఆ సేమ్ మంత్ ఇవ్వాలి. వాడు ఎన్నో ఆశలతో ఉంటాడు, ఆశలన్నీ ఇప్పుడు వాడు చనిపోయి వాడు భార్య ఇదైపోయిన తర్వాత ఇంకా పిల్లలకి ఎవరు పెళ్లి చేస్తారా అండి? ఇది చాలా దుర్మార్గం అండి. ఇది ఉద్యోగస్తుల పట్ల చేస్తున్నటువంటి ఇది. ఎవరైనా ఈ రోజు ఉన్న ఉద్యోగస్తులు మళ్ళీ రేపు రిటైర్డ్ అవుతారు. ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఒక బ్రహ్మరథం అంటే ఒక బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వం వదిలేయాలా. యాక్చువల్ గా మనము ఉన్నట్టుగా ట్రాన్స్పరెంట్ గా పనిచేయగలిగితే, నిబద్ధతతోటి పారదర్శకంగా ప్రభుత్వానికి గిట్ట ఉద్యోగస్తులందరూ పనిచేసి లాభాలు చేకూర్చాలి. ఎక్కడైతే లాభాలు అంత అవినీతి పోవాలి. ఎక్కడ చూడు అవినీతి నడుస్తా ఉన్నదండి. ఎక్కడ చూడు ఏసీబీ పట్టుకోవడం ఎంప్లాయీస్ ను, లక్షలు కోట్లు దొరుకుతాయి. ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్ దగ్గర కోట్లు దొరికాయి, ఇంకో చీఫ్ ఇంజనీర్ దగ్గర కోట్లు దొరికే డబ్బుల కట్టాలు. ఇది ఎక్కడి పరిస్థితి అండి ఇంత దుర్మార్గంగా? మరి వాళ్ళనేమో ఎమ్మడే జైలు వేస్తారు. మరి అదే పొలిటీషియన్స్ మీద ఇవి వస్తేనేమో వాళ్ళకు ఈ గవర్నర్ పర్మిషన్ కావాలి, ఇంకో పర్మిషన్ కావాలా, వాళ్ళకి సంవత్సరాలు అయినా కూడా వాళ్ళని ఎవరు ప్రశ్నించే దిక్కు లేదు. ఈ వ్యవస్థలో చాలా మార్పులు రావాలండి. ఎందుకంటే సమాజం రావాలన్నా, సమతా రాజ్యం రావాలన్నా, అందరు సమానంగా జీవించే హక్కు రావాలన్నా, అందరికి సమాన ఫలాలు అందాలన్నా కూడా వ్యవస్థలో చాలా మార్పులు రావాలండి. దానికి మేధావులు అందరూ నోరు మోసుకుంటున్నారు. మేధావులు నోరు ఓపెన్ చేయాలండి. ఎందుకంటే మనం ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను ఇక్కడ. ఏ ప్రభుత్వాన్ని అన్ని కూడా అట్లనే ఉన్నాయి. ఆ రోజు అదే జరిగింది, ఈ రోజు కూడా అదే జరిగితే మరి ప్రజలు కోరుకున్నది ఎందుకు? మార్పు ఎందుకు కోరుకున్నారండి? మార్పు కోరుకున్నది ఎందుకు? ఈ ప్రభుత్వం రాబోయే ఇంకొక ప్రభుత్వం మాకు మేలు చేస్తుంది, ప్రజాపాలనలో మాకు మేలు జరుగుతుంది, మాకు అన్ని జీతాలు టైంకి వస్తాయి, మా బెనిఫిట్స్ టైంకి వస్తాయి, తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయదారులకు అన్ని మేలు జరుగుతుంది, అందరికి మేలు, కార్మికులకు మేలు జరుగుతుంది, అందరికి మేలు జరగాలనేది ఒక అభిలాషం ఉండాలి. కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ గా లేదండి. వాళ్ళంతా ఎవరు పొలిటీషియన్స్ ఏం చెప్తే అది ఎస్ చేస్తా అంటారండి. ఈ పరిస్థితి పోవాలా, వాళ్ళు ప్రాపర్ గా గైడ్ చేయాలా. ఇది ప్లానింగ్, ఇది బడ్జెట్ ఉంది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇలాగ ఉంది, ఫైనాన్స్ సెక్రటరీ చాలా ఓన్ చేసుకోవాలి రాష్ట్రాన్ని. ఇప్పుడు మా ప్రభుత్వం మా గవర్నమెంట్ మా ఆర్గనైజేషన్ ఎన్టీపీసీలో ఎట్లుంటది అంటే మంత్లీ బడ్జెటింగ్ ఉంటది. ఒక్కొక్క ఇష్యూ మీద బడ్జెటింగ్ ఉంటది. ఆ బడ్జెట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ చేస్తాం. ఇక్కడ బడ్జెట్ లేదు, ఎక్స్పెండిచర్ లేదు, స్కీములు సరే వెల్ఫేర్ స్కీములు చేసుకోవాలి, దానికి బడ్జెటింగ్ ప్రాపర్ చేసుకోవాలి. కానీ దాన్ని అడ్డం పెట్టి మరి ఉద్యోగస్తుల పొట్టగొట్టడం, ఉద్యోగస్తులను చావుకు దారి తీసే పరిస్థితులు తీసుకురావడం మాత్రం చాలా శోచనీయము, చాలా తప్పు. ప్రభుత్వం ఇప్పటికైనా సరి చేసుకోవాలండి. ఉద్యోగస్తులకు ఫస్ట్ రోజు సాలరీస్ రావాలి, మిగతా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు అదే మంత్ లో అందరి బెనిఫిట్స్ ఇవ్వగలిగితేనే ప్రభుత్వం సరిగ్గా నడుస్తున్నట్టు. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలను చేసేది ఉద్యోగస్తులే. ఇంకా నిరుద్యోగుల సమస్య అలాగే ఉంది. ఇప్పుడు మెయిన్ ఉద్యోగస్తులు నిరుద్యోగులను ఇట్లా హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఉంటే మళ్ళీ అన్రెస్ట్ వస్తుంది. లాస్ట్ టైం ఏం జరిగిందండి, ఉద్యోగస్తులు సాలరీస్ ఇవ్వలేదు, నిరుద్యోగులను హ్యాండిల్ చేయలేదు, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించలేదు, శాంతి సమాధానం లేదు. కాబట్టి అన్రెస్ట్ వచ్చి మరి ప్రభుత్వాన్ని మార్చారు ప్రజలు. అంతే. మరి ఈ రోజు కూడా మళ్ళీ అదే పరిస్థితులు ఉంటే మన మార్పు ఎక్కడ వచ్చినట్టు? ఇప్పుడు 20,500 మంది రిటైర్డ్ అయిందంటే 20,500 ఖాళీలు అయినట్టే కదా.
ఎక్కడ ఫిల్అప్ అవుతుందండి? బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ ఎస్సీ అయితే ఇంతవరకు చేయట్లేదండి. బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ ఇంతవరకు జరగట్లేదు. నేను దగ్గరుండి ఒక ఇంటలెక్చువల్ గా నేను ఎస్సీ మేధావుల ఫోరం అధ్యక్షుడిగా చెప్తున్నాను. రాష్ట్రంలో నిజంగా ఎస్సీ బ్యాగ్ లో ఎంత మంది రిటైర్డ్ అవుతున్నారో ఆ ఉద్యోగస్తులు ఫిలప్ అవుతలేదు. ఉన్న ఉద్యోగస్తుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. దీన్ని కంపల్సరీ సెటరైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది చీఫ్ సెక్రటరీ గారు మరి నిమ్మకు నీరెత్తినటువంటి ఆయన ప్రభుత్వాన్ని నడిపేది. చీఫ్ సెక్రటరీ గారు చొరవ తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని ప్రభుత్వాన్ని ప్రాపర్ గా గైడ్ చేయాలా అలా. ఇప్పుడు ఆయన ఎట్లా అంటే రిటైర్డ్ అయ్యి ఆయన ఎక్స్టెన్షన్ ఉన్నాడు. ఆయనది నేను ఒకటి విల్లా నంబర్ 42 అని ఒక పెద్ద మనిషి ఈయన గిఫ్ట్ ఇచ్చింది. ఇల్లు ఎక్కడదంటే చెప్తలేడు ఇప్పటిదాకా. అని ఎక్స్టెన్షన్లు ఉన్నా కూడా ఈజ్ టేకింగ్ సాలరీ ఫెసిలిటీస్ అన్ని అనుభవిస్తున్నాం కదా మనం ఇప్పుడు. ఆ ఫెసిలిటీ కాదు. ఇక ఇప్పుడు ఈ విల్లా నంబర్ 42 ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే చెప్తలేడు. గ్రీన్ విల్లాస్ లా ఇప్పుడు దాని జోలికి మనము అన్నా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన ఫైనాన్షియల్ దాని మీద ఈ బిల్లులో ఒక పెద్ద మనిషి డైవర్ట్ చేసిండ్రు. ఈ ముఖ్యమంత్రి మొత్తం తప్పుతో పట్టిస్తుందే చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ. కాంట్రాక్టర్లకు ఈ కుబేర్ అనేది ఒక తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం లేదు కావచ్చు అని ఈ కుబేర్ అని తీసుకొచ్చి ఈ కుబేర్లో ఆన్లైనింగ్ అని పెట్టేసి అసలు ఎవరికి వస్తుందో తెలుస్తలేదు. లాస్ట్లో చూస్తే నీకు వచ్చిందే మొత్తం పచ్చి అబద్ధాల మీద నడుస్తుంది. అయితే ఇవన్నీ ఎక్కడ పోయినాయి అని చూస్తే కాంట్రాక్టర్ దగ్గర పోయినాయి. డాక్టర్ నా స్కూల్ మేట్ ఆడు బిడ్డ పెళ్లి చేయలే ఇంతవరకు ఎంత బాధపడుతున్నాడు అంటే 2 ఏళ్ళు అయిందిరా పైసలు రాలేదు. ఇంకో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అన్న అప్రోచ్ అయ్యాడు. అన్న ఇవి నాకు ఇంతవరకు రాలేదే, 80 లక్షలు రావాలి, ఆయనకి 80 లక్షలు రావాలన్నాడు. అంటే బెనిఫిట్స్ అన్ని కలిపి 80 లక్షలు ఇప్పుడు వడ్డీ కట్టిస్తారా ప్రభుత్వం? చాలా శోచనీయం అండి. 2000 జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. ఇప్పటికి 2000 జడ్జిమెంట్ ఇప్పటికి ఇచ్చింది 8 వారాలు. నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇక్కడ పాటిస్తలేదని. కోర్టులో ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదండి. ఇది రొటీన్ జాబ్ అండి. ఆఫీసర్స్ ఎవరైతే కన్సర్న్ హెచ్ఓడి ఉంటాడో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఐఏఎస్ ఎవరైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఏ డిపార్ట్మెంట్, కమర్షియల్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఆ డిపార్ట్మెంట్, ఇవన్నీ మంత్రులకు అవసరం లేదు, సీఎం గారికి అవసరం లేదు. ఇవి అన్నెసరీ సబ్జెక్ట్స్. ఇవన్నీ రొటీన్ గా వాళ్ళ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, జీతాలు కానీ బెనిఫిట్స్ కానీ ఏల్ ఎన్కాష్మెంట్ కానీ ఆఫీసర్లు చూసాల్సిన బాధ్యత ఉంది. ఆఫీసర్లో పనిష్మెంట్ ఇవ్వాలా. ఈ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో వీళ్ళందరినీ పనిష్మెంట్ చేయాలి ఇటువంటి విషయాలల్లో. బడ్జెట్ లేదు, పైసలు లేవంటే నువ్వు దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి మరి. అంతే. అరే నువ్వు ఇప్పుడు కొత్త రాష్ట్రంలో తెలంగాణ నూతనంగా వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తోటి ఉంది. దాన్ని అదే విధంగా కంటిన్యూ చేసుకుంటాను ఉంటే ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి తప్ప నువ్వు 100 స్కీమ్స్ పెడితే 100 స్కీమ్స్ ఎవరికి పనికి వచ్చినాయండి? ఉచిత బస్సు అంటే ఎవరు ఎంప్లాయీస్ అంతా లేడీస్ అంతా ఉచిత బస్సులో పోతున్నారు. ఆ ఉచిత బస్సు తోటి వచ్చింది అయితే లాభం అయితే ఎవరికి ఏం కనబడతలేదండి. అది ఎందుకు పెట్టినో కానీ సరే పొలిటికల్ సిస్టమ్ లో కొన్ని స్కీమ్స్, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ రావాలి, అలా వస్తాయి రాని, నో ప్రాబ్లం. బట్ అన్నెసరీ స్కీమ్స్ పెట్టి ఇది ప్రజాధనం మీద దీని మీద భారం అవుతుంది కదా ప్రజాధనం. ఇప్పుడు ఎవరింట్లోకి వెళ్ళి మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు జీతాలు కానీ ఎక్స్పెన్సెస్ కానీ అన్ని ప్రజాధనమే. ట్యాక్స్ల రూపకంగా వివిధ రూపకంగా రిసోర్సెస్ వచ్చిన రూపాలనే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి. దాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రాపర్ ప్లానింగ్ బడ్జెటింగ్ చేసుకొని ఎక్స్పెన్సెస్ చేయగలిగితే ఎలాంటి ఇష్యూస్ ఉండవండి. నాకు తెలిసినంత నాకున్న 30 సంవత్సరాల అనుభవంలో నేను సౌత్ ఇండియా హెడ్ చేశానండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యత డిపార్ట్మెంట్ లో నేను సౌత్ ఇండియా మొత్తం 5 రాష్ట్రాలు తిరిగాను. 1000 స్కూళ్ళు చూశాను, 100 స్కూళ్ళు 1000 స్కూళ్ళు చూశాను. ఆ స్కూళ్ళలో మన రాష్ట్రంలో మాత్రం ఒక్కొక్క స్కూల్ చూస్తే టాయిలెటే ఉండదు, టీచర్లకే టాయిలెట్ ఉండదు, స్టాఫ్ కే ఉండదండి. స్టాఫ్ మేము ఎన్టీపీస్ తరఫున 100 టాయిలెట్స్ 1000 టాయిలెట్స్ స్వచ్ఛ భారత్ లో 2013-14 లో కట్టించాము. ఇప్పటికి మొన్న ఒక పేపర్ లో చదివాను, మొన్న ఎమ్మెల్యే కూడా రేజ్ చేసిండు కదా, 6 ఎమ్మెల్యే 300 మంది స్టూడెంట్స్ కు 1-2 టాయిలెట్స్ ఉన్నాయట. అది ఎక్కడ పరిస్థితి అండి? ఎక్కడ పోయింది? మన ఊరు మన బడి ఎక్కడ పోయింది? తర్వాత మిగతా ఇవన్నీ ఇప్పుడు విద్య మీద ఎంత బడ్జెట్ పెడుతున్నావు? విద్య మీద హైయెస్ట్ బడ్జెట్ ఇవ్వాలి. ఇప్పుడు
ప్రకటనలు చాలా వస్తున్నాయండి. ముఖ్యమంత్రి గారు స్కీములు బాగున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడుంది? ఆఫీసర్స్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? డిపార్ట్మెంట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది? ఓకే ఓకే. విద్య చాలా అధ్వానంగా ఉందండి. విద్య కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు టీచర్లే అలా ఇప్పుడు అత్యధికంగా చనిపోయింది టీచర్లే. రిటైర్ అయిన టీచర్లే అత్యధికంగా చనిపోయినారు. ఈ చనిపోయిన 50 మందిలో దాదాపు 35 మంది టీచర్లే ఉంటారు. నా రిక్వెస్ట్ ఈ సందర్భంగా ఒకటే, ప్రభుత్వానికి ఒకటే నా రిక్వెస్ట్, నా సబ్మిషన్ ఏంటంటే, ఒక సీనియర్ సిటిజన్ గా, ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా నాకున్న అనుభవంతో నేను చెప్తున్నా ఒకటే సార్, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదు. అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ సెట్ చేయండి. ఆఫీసర్స్ బాధ్యతలు కరెక్ట్ గా చేస్తుండా లేదా? ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉంటే తీసేసేయాలి. ఎక్సెస్ మ్యాన్ పవర్ అంత ఆంధ్రలో వచ్చి ఇక్కడ అడ్వైజర్స్ గా జాయిన్ అవుతున్నారు. ఇది ఎక్కడికి ఇదండి? అంత ఎక్సెస్ మ్యాన్ పవర్ అండి, వాళ్ళందరినీ తీసేసేయాలా? అవసరం లేదు. మ్యాన్ పవర్ కూడా నువ్వు స్టాటిస్టికల్ గా ఎంత ఉండాలో అంతే ఉంచాలి. ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఆంధ్రలో అందరూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు. ఇది ఎక్కడికి సంస్కృతి అండి? ఇది ఎక్కడి సిస్టమ్ అండి? కరెక్ట్ కాదు. అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ అండ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడిస్ అందరూ ప్రాపర్ గా అడ్మినిస్ట్రేషన్ చేయగలిగితే ఎవ్రీడే రివ్యూ చేయాలండి. ఎవ్రీ వీక్ రివ్యూ చేయాలి. అప్పుడే లాభాలకు అప్పుడే మనం ప్రాపర్ గా వెళ్తాం. ఎవ్రీ వీక్ రివ్యూ చేయాలి. హెచ్ఓడి మొత్తం డిపార్ట్మెంట్ కూర్చునే పెట్టి ఎవరు వస్తారు, ఎవరు వస్తలేరు, ఏం పని జరుగుతుంది అనేది. అది లేనే లేదు. అంత పొలిటికల్ సిస్టమ్ లో మనం పోతే నడవదు. పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ చేసుకుంటారు, అది సంబంధం లేదు. ఆఫీసరు సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. చీఫ్ సెక్రటరీ అనే కంట్రోల్ రాష్ట్రం మొత్తం ఇట్లా టిప్స్ మీద ఉండాలి, అంకెలు మొత్తం అంత ప్రాపర్ గా. ఎప్పుడైనా మైనస్ లో పోవద్దండి రాష్ట్రం, ప్లస్ లో ఉండాలి. ఎప్పుడు కూడా పాజిటివ్ డైరెక్షన్ లో పోవాలి. అప్పుడే మనం ఏమైనా స్కీమ్ చేసుకోగలుగుతాము, ఈ విద్యను అభివృద్ధి చేసుకోగలుగుతాము, వైద్యానికి కొంత ఖర్చులు పెట్టుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేదండి. అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఉండాలి. అవినీతి విచ్చలవిడిగా ఉందండి. ఈ అవినీతి కూడా తగ్గాలి. అవినీతి తెలియకుండానే చాలా జరుగుతుందండి. చాలా మిస్అప్రాపరేషన్ జరుగుతుంది. బడ్జెట్ కంట్రోల్ చేయాలండి. ఎక్కడైతే మిస్అప్రాపరేట్ ఉందో అదంతా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకొని ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ప్రజలు బాగుపడతారు. ప్రజలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా వాల్యుబుల్ థింగ్ చెప్పారు. ఆన్లైన్ లో తీసుకున్నందుకు థ్యాంక్ యూ. అందరికి కూడా థ్యాంక్ యూ. ఇది రిటైర్డ్ ఉద్యోగి అన్న రాజేందర్ అన్న గారు చెప్పిన విషయం చాలా విలువైన విషయాలు చెప్పిండ్రు. ప్రభుత్వానికి కనువిప్పు జరగాల్సిన విషయాలు చెప్పిండ్రు. ఈరోజు టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది తెలంగాణ చాలా స్పష్టంగా జరుగుతుంది. ఈరోజు ఫైనాన్షియల్ అప్రాప్రియేట్గా అది లేదనేది చాలా స్పష్టంగా చెప్పింది. ఈరోజు ఫైనాన్షియల్ అమ్యూజ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఫైనాన్షియల్ గాడి తప్పింది అనేది జరుగుతూ ఉంది. ఈరోజు రిటైర్ అయిన వ్యక్తులను చాలామందిని తీసుకొచ్చుకొని ఈరోజు అడ్వైజర్గా పెట్టుకున్నారు అనేది జరుగుతూ ఉంది. ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వలేకపోవడం అంటే అది టోటల్గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇది పొలిటీషియన్స్కు ఏం అవసరం లేదు, కానీ ఇది మొత్తం ఆఫీసర్స్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి. పొలిటీషియన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, 5 ఏళ్ళకు ఒకసారి వాళ్ళు మారుతూ ఉంటారు. వాళ్ళతో మన పని లేదు. కానీ ఈరోజు పూర్తిగా మన నడిపించాల్సిన వ్యక్తులు, నడపాల్సిన వ్యక్తులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు. కాబట్టి ఈరోజు ఆ సుపీరియర్ చైర్లో ఉన్నటువంటి వారు ఈరోజు కరప్షన్కు దారులు ఇస్తుంటటువంటి. ఎందుకంటే ఈరోజు రామకృష్ణ లాంటి వాళ్ళు చీఫ్ సెక్రటరీగా, ఫైనాన్స్ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా లాంటి వారు ఉండి ఈరోజు ప్రభుత్వానికి పూర్తిగా పెడదోవిన తప్పుదోవన పట్టిస్తూ ఈరోజు రిటైర్ అయిన వారికి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకపోవడం, ఈరోజు ఉన్నటువంటి ఖాళీలను నింపేటట్టుగా ఈరోజు ప్రభుత్వం నడిపే తీరుగా ఏదైతే బ్యాలెన్సింగ్ ఉండేనో ఆ బ్యాలెన్స్ పూర్తిగా దారి తప్పడానికి గల ప్రధానమైన కారణం ఈరోజు ఈ సలహాదారులు పెద్దలు ఎవరైతే చీఫ్ సెక్రటరీగా, ఫైనాన్స్ సెక్రటరీగా ఈ సోకాళ్ళు వీళ్ళు ఉన్నారో వాళ్ళనే. ఈరోజు నిజంగా అప్రకటిత ఎమర్జెన్సీ అనే తెలంగాణ జరుగుతుంది అనే ఒక సాహసోపేతమైన టైటిల్ పెట్టి నేను ఈ లైవ్ నడిపించిన. మరి ఇందులో నేను చెప్పింది మీడియా యొక్క పాత్ర ఇక లెక్కలు లేదు. దాదాపు 50 మంది మరణించిన, దాదాపు 20,000 మంది ఈరోజు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, దాదాపు 20,000 ఖాళీలు నింపక, ఈరోజు దేనిపైన కూడా ఈరోజు మీడియా అటెన్షన్ లేకపోవడం, అంతేకాకుండా ఈరోజు న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పులను ప్రభుత్వం పాటించకపోవడం, అంతేకాకుండా ఈరోజు
రాజ్యాంగము ఒప్పందం ఉద్యోగితో ఒప్పందం చేసుకున్నటువంటి మరి ఏదైతే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉందో దాన్ని మళ్లించడం, ఇవన్నీ అంశాలు ఒక దగ్గర తీసుకొని వస్తే 101% ఇది ఎమర్జెన్సీ. కాకపోతే ఇది ప్రెసిడెంట్ గారి చేతుల్లో లేదు, గవర్నర్ ఇవన్నీ చూసుకుంటా గవర్నర్ గారు ఈరోజు మరి ఆయన సూచి చూడనట్టుగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళు ఒక ఏజెంట్ పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టుగా, ఒక ఏజెంట్ని పెట్టుకొని ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నడిపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తే 100% తెలంగాణ అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూనే ఉందనిపిస్తుంది. దీనికి మార్గం ఉద్యమం ఒకటే శరణ్యం. ఖచ్చితంగా మనం ఉద్యమం చేయాలి, మన హక్కులను మనం కాపాడుకోవాలి. అది ఉద్యోగే కానీ, నిరుద్యోగే కానీ, రిటైర్మెంట్ ఎంప్లాయే కానీ, ఎవరైనా కానీ ఈరోజు ఖచ్చితంగా మన సాధన కోసం, మార్పు కోసం నిజమైన ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. లేకుంటే వచ్చే రోజుల్లో ఇంకా క్షీణించిపోయే పరిస్థితి వస్తుంది, క్షీణ దిశకు వస్తుంది, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. ఈరోజు కరప్షన్ అనేది అంతు లేకుండా పోతుంది. ఇవన్నింటినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ భారత పౌరునిగా నాపైన, నీపైన, మనందరిపైన ఉన్నది. మన ప్రస్తుతానికి మాత్రం ఖచ్చితంగా డైవర్షన్ దిక్కు పోకుండా ఈరోజు మన ఆలోచనలన్నీ కూడా ఈ అంశంపైన కేంద్రీకృతం కావాలని, ఈరోజు మనం వస్త్రధారణ పైన జరిగే చర్చ ఈరోజు వాస్తవిక పరిస్థితులపైన జరిగితే ఇంకా బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన. నాతో ఏకీభవించే వాళ్ళు ఖచ్చితంగా మీరు నాతో జాయిన్ కావచ్చు, ఈ ఛానల్ను ప్రమోట్ చేయొచ్చు, మీరు సాధ్యమైనంత మందికి షేర్ చేయండి. నేను ఖచ్చితంగా ఈరోజు హక్కుల గురించి నిలబడతా, మహిళా హక్కుల కోసం నిలబడతా, వాళ్ళ గురించి మాట్లాడతా. నేను వీటన్నిటికంటే ఎక్కువ చట్టాన్ని నేను నమ్ముతా. చట్టపరంగా నేను పేపర్ వర్క్ ఎక్కువ చేస్తాను, డాక్యుమెంటేషన్ వర్క్ ఎక్కువ చేస్తాను. ఎందుకంటే వాటితోనే అవే నిలబడతాయి. మాటతోనే ఏది మాట్లాడినా మాట నిలబడాయి. కాబట్టి నేను కలెక్టర్ గారి విషయంలో, ఐఏఎస్ ఆఫీసర్ గారి విషయంలో కూడా నేను ఒక డాక్యుమెంటేషన్ అనేది మన గవర్నర్ గారికి ఇచ్చిన, దాని మీద స్పందించి అసలైన వాళ్ళని శిక్షించకుండా దాన్ని ఫాలో అయిన వారిపైన యాక్షన్ తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ మన ఉద్యమం ఇదే విధంగా కొనసాగాలి. ఈరోజు దయచేసి మీరు ఈ వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేస్తూనే ఉండండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీన్ని ఒక గాడికి వచ్చేదాకా మన ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉండాలి. ఆలోచన చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.